ఎట్లా సంపాదించారు పైసలు? బాగా సంపాదించారంటే రాములు నాయక్ పైసలు. చేయకపోతే మళ్ళీ సంగతి ఉంటుందని చెప్పాడు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరు మీ టీం అంతా ఎవరెవరు ఉండదు? మా నాయన రాజకీయ జీవితం పాడు చేస్తూ నేను అమెరికాకి నుంచి ఫోన్ చేసేటోడు. ఒక్క టికెట్ 25 లక్షలకు అమ్మినావా? ఆయననే ఫామ్ పీ సంతకం పెట్టి ఇచ్చినప్పుడు ఏమన్నా చేస్తామి అంటే స్టిఫ్ ఉండడానికి వాడేగా మంచి మంచి సోడా సరబత్తులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాండ్ చేంజ్ అయింది, లేకుంటే ఏ బ్రాండ్ అయినా నడుస్తుంది. వాళ్ళ ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం కడతామంటున్నారు. అంటే తెలంగాణలో ఉద్యమకారులు ఎవరు లేరా? నేను తెలంగాణ ఉద్యమకారునిగా నేను చెప్తున్నా, ఇది మా అయ్య జాగిరే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? క్రికెట్ ఉంది, ఒక కెప్టెన్ ఆడితే కాదు కదా. వెల్కమ్ టు ఆర్టీవీ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు మనతో పాటుగా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉద్యమ సమయం నుంచి చాలా సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత ఆయన చేతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పించేంత వరకు పార్టీలో ఉండి కేసీఆర్ వెళ్ళిపోవడంతో బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు సరే ఉన్నాడంటే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, కానీ ఏ పదవులు లేవు. సో సీనియర్ రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు, సో హైదరాబాద్కి పహల్వాన్ రాములు నాయక్ ఈరోజు మనతో పాటుగా ఆర్టీవీ పాడ్కాస్ట్లో ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. నమస్తే రాములు నాయక్ గారు. నమస్తే. పహల్వాన్ రాములు నాయక? రాములు నాయక్ అంతేనా? సాదా సీదా రాములు నాయక్. ఎక్కడైతే పైల్వాన్గిరి చేయాలనో అక్కడ పైల్వాన్. అంటే ఎక్కడ చేస్తారు పహల్వాన్గిరి? ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పైల్వాన్గిరి చేయవలసి. ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా, ఈ పహల్వాన్ తిన పనిచేస్తారు అది? ఇక్కడ అట్లా జరగలేదు కదా. ఆయన గుర్తిస్తాడని అనుకుంటున్నాం. తప్పకుండా గుర్తిస్తాడు ఏదో ఒక రోజు. ఓకే. సో కేసీఆర్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్కి మీకు చాలా దగ్గర సన్నిహితం ఉండేది, రైట్? అన్నదమ్ములు లెక్కే మంచిగా కలిసి ఉండేది. ఒకనొక సమయంలో మిమ్మల్ని ఆంజనేయంతో కూడా పోల్చిండు, హనుమంతుడు లెక్క నా రాములు నాయక్ అని చెప్పి. అంతో ఇంతో నాకు తెలిసి మీ రాజకీయ జీవితంలో దగ్గరగా చూస్తే కేసీఆర్ న్యాయం చేసిండు మీకు ఎమ్మెల్సీ ఇచ్చి. ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్లోకి వచ్చినాక మీకు పెద్దగా ఏం ఫరక్ పడలేనట్టున్నది, అంటే పెద్దగా ఏం ఉపయోగం కాలే మీకు. ఓకే, అది ఆయన అనుకుందాం దించాలని అనుకున్నా, అది ఫరక్ పడ్డది వాళ్ళకు. రాములు నాయక్ గెంటేసిన తర్వాత 2014లో ఈ బంజారా ఓట్స్ అంతా టీఆర్ఎస్కి ఇప్పించాం. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో వచ్చింది. అయిన గిట్ట తెలుసు ఆ రోజు లంబడోలు కనుక వేయకపోతే రాకపోయేది. తర్వాత సెకండ్ టైం గిట్ట గెలిచిండు. మూడవసారి నేను ఎప్పుడైతే బయటికి వచ్చినానో తప్పకుండా నేను దించుతా, 100% ఇది పెట్టుకో అని చెప్పిన. 2023 ఎన్నికల్లో ఇదే బంజారాలు, ఇదే లంబాడాసు వన్ సైడ్ కాంగ్రెస్కి ఇచ్చారు. నేను 42 నియోజకవర్గాలు తిరిగిన. ఆయన హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి, నేనేమో కార్లా. 42కి 42 కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ రోజు సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు లంబాడాసు లేకపోతే నేను ఈ పదవిలో ఉండకపోతుంటే గవర్నమెంట్ అనేది చాలా పెద్ద పని చేసిర్రు. 100% తప్పకుండా న్యాయం చేస్తానే ఉద్దేశంతో మాట్లాడింది. కానీ మీకు సరే కేసీఆర్ మీరు దించేరు కావచ్చు, ఇప్పుడు నియోజకవర్గం తిరిగి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీనో రాములు నాయక్నో లేదు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి కూడా ఒకనొక సందర్భంలో ఒప్పుకున్నాడు ఆయన పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. రేవంత్ రెడ్డిని చూసో తెలంగాణ ప్రజలు మూడవసారి తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఓట్లు వేయలేదని తెలుసు. ఎందుకంటే ప్రజలు వెక్స్ అయిపోయారు, అప్పటికే కేసీఆర్కి వ్యతిరేకంగా వెక్స్ అయిపోయారు. అప్పుడున్న సిచ్యువేషన్స్ కొంత ప్రభుత్వం మారాలని కోరుకున్నారు, ఇచ్చిన హామీలుగా అవన్నీ ఇంపాక్ట్ ఉన్నాయి. సో దాని ఒక్కటే కానీ రాములు నాయకో లేకపోతే ఇంకోరు చెప్తే కేసీఆర్ని ఓడగొట్టగలుగుతారు ప్రజలు? కేసీఆర్ని కాదని రాములు నాయక్ నమ్మిరు అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు ఆ రోజులలో వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. 2014లో రాములు నాయక్ అన్యాయం జరిగింది. రాములు నాయక్ ఒక టైంలో మీరు అన్నట్లు అంజనేయులు, భీముడు నా పక్కకు ఉంటాడు, నాకేం భయము అని చెప్పిన ఆయన బయటికి ఇంకా 2 సంవత్సరాలు ఉండేది నాకు పదవి, నేనే బయటికి వచ్చేసిన. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇదే బంజారాలను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ.
బాంబేలో వీపీ నాయక్ కానీ సుధాకర్ నాయక్ కానీ ఇప్పుడు చాలామందికి ఇక్కడ మంత్రి పదవి ఇయ్యలేదు అనేది ఒకటి ఉంది. అది గిట్ట రేపు ఎల్లుండి ఫుల్ఫిల్ అవుతుంది, ఎవరో ఒకరు మంత్రి అవుతారు. రైట్. మనం ఇంకా కేవలం రాముల నాయక్ ఇది ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి కాకుండా చాలా చాలా బ్యాక్ పోదాం ఒకసారి. రాముల నాయక్ పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదేనా? హైదరాబాద్లోనే. హైదరాబాద్‌లోనే పుట్టిండు, ఇక్కడే పెరిగిండు. లేదు, నేను నారాయణఖేడ్లో పుట్టిన, హైదరాబాద్ చిన్నప్పుడు వచ్చేసిన. అచ్చా, ఏడు వరకు చదివినావు? ఇంటర్మీడియట్ వరకు చదివిన, ఎక్కువ చదువులే. అప్పుడు మీరంతా దోస్తులు కదా, మీరు, శ్రీశైలం యాదవ్ వీళ్ళందరూ? శ్రీశైలం యాదవ్, నేను అందరం దోస్తులం. ఇంకా చాలామంది పైల్వాన్లు, ఎవరెవరు? చాలామంది సిటీలో చనిపోయారు పాపం, వాళ్ళు ఇప్పుడు లేరు. అందరం దోస్తానులమే. పైల్వాన్ అంటే కుస్తీలో పోతుండే మీరు? కుస్తీలకు పోతుంటే దీపావళి రోజు అక్కడిక్కడ కొట్లాడేటోళ్ళం కుస్తీలో. ఏమైనా అవార్డులు గివార్డులు వచ్చినాయి? అవార్డులు ఏమొస్తాయి, చిన్న చిన్న అవార్డులు అప్పుడు ఎక్కడ ఇది ఉంటుంది. మరి బేసిక్గా బంజారా బిడ్డ, నారాయణఖేడ్లో పుట్టి అక్కడ నుంచి ఇటు చదువుల కోసం లేకుంటే కుటుంబం మొత్తం వచ్చింది, నాన్న తండ్రి అందరూ వచ్చేసిరు, ఇక అమ్మాయి అందరూ వచ్చేసిరు. ఇక్కడికి వచ్చి రాగానే చదువుల మీద ధ్యాస. సరే ఇక్కడికి వచ్చినామనంటే అమ్మ నాన్న ఎందుకు వస్తారు, పిల్లగాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా బుద్ధిమంతులు కావాలి, నౌకరీ చేసుకోవాలి అనుకుంటారు. ఇక్కడికి వచ్చినాక నీకు పైల్వాన్గిరికి ఎందుకు అలవాటు అయింది, అటు ఎందుకు పోయినావు? ఆ సోబత్ అట్లా ఉండే. నంబర్ 1 స్కూల్ ఏది, అమీర్పేట్ నంబర్ 1. అంత పైల్వాన్లే అండ్లా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నా ఎంబడి సీను అని నా క్లాస్మేట్, ఇప్పటి ఎట్ ప్రజెంట్ పైల్వాన్, ఆంధ్ర కేసరి కుస్తీలు అవి ఇవి కొట్లాడతారు. వాళ్ళ కొడుకు గిట్ట పైల్వానే. ఆ రోజులలో ఎల్లారెడ్డిగూడలో రామయ్య వస్తాద్, పంజాగుట్టలో విజీ ఫాదర్ చనిపోయిండు, విజయన్న లేడు, వాళ్ళ ఫాదరు ఆర్టీసీలో పనిచేస్తుండే అడవయ్య వస్తాదు. వీళ్ళ శిష్యులు అందరం. ఎక్కడ పోవాలి, రాత్రంతా వ్యాయామశాల చేయాలి, పాలు మలై తాగాలి. చాయ్ తాగకపోతుంటే మేము అట్లా పాలు మలై తాగేసి అక్కడ పైల్వాన్గిరి కుస్తీలు దంగల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసి ఈ ప్రయోగం చేస్తుంటాం. వాళ్ళు కొన్ని ఎట్లా కొట్లాడాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తుండే. అప్పటి నుంచే పైల్వాన్లము, లేకుంటే పైల్వాన్లము కానీ ఎవరిని అన్యాయం చేసిన వాళ్ళం కాదు, ఎక్కడన్నా న్యాయానికి నిలబడి. మొత్తం బెదిరించుడు, కబ్జాలు గిబ్జాలు చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్కి అదే పేరు ఉన్నది. మరి శ్రీశైలం యాదవ్ మీరు దోస్తారంటే ఆ దందాలకు పోకపోతుండే? లేలే, ఆయన గిట్ట కబ్జా గిట్ట ఏం చేయలేదు. చాలామంది ఆయనకి ఇది చేస్తారు కానీ నేను ఇప్పటికీ గిట్ట అంటున్నా కదా, అప్పుడు భూములు గొంతుకుంటూ అడ్డికి పావుతారు, అవి ఇవాళ కలిసి వచ్చింది అన్నయ్యకు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆయన. రౌడీ షీటర్ అది రాజకీయంగా చేపించారు. రాజకీయంగా రౌడీ షీటర్ ఎవరిని ఒక దెబ్బ కొట్టింది లేదు ఆయన ఇంతవరకు. ఆ, రౌడీ షీటర్ రాజకీయంగా చేస్తారు. ఎట్లుండే ఇక్కడ హైదరాబాద్ సిచ్యువేషన్? వచ్చి రాగానే ఖాళీ మోరం గుంతలు ఉండేవి ఇవన్నీ. ఇది కానీ మన అది ఏది మన అమీర్పేట్ మొత్తము ఇప్పుడు కాంప్లెక్స్ అయినాయి చూడండి, కమ్మ సంఘం అది ఇది మొత్తం మోరం గుంతలు, వాటర్ ఉంటుండే అందులో, తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు. రెండవది మనం అమీర్పేట నిలబడితే మొన్న ఎన్టీఆర్ది అది ఉంది కదా స్టాచ్యూ, ఆ దాని పక్కకే నంబర్ 1 స్కూల్, ఆడికించి మొత్తం ఎర్రగడ్డ వరకు కనిపిస్తుండే. సీదా రోడ్డు. ఒకటే రోడ్డు, ఎవరు అంత ఇది లేకుండే, ముంగట అన్నీ పొలాలు. ఇప్పుడు మైత్రివనం ఏదైతే ఉందో బాయి, అక్కడ ఈత కొట్టేటోళ్ళం, అన్ని పొలాలు ఉంటుండే అందులో. సో ఇట్లా సంపాదించారు పైసలు, బాగా సంపాదించారంటే రాముల నాయక్ పైసలు. ఎట్లా సంపాదించినామంటే మనం పైసలు ఎంబడి పడే అవసరం లేదు. అంటే వ్యాపారాలు అయితే ఏం లేవు నాకు తెలిసి. అదే పైసలు ఎంబడి పడే అవసరం లేదు, పైసలు మనం ఎంబడి పడుతుంది మనం మంచి పనులు చేస్తే. ఎట్లా ఎట్లా వస్తాయి అంటారు? అట్లనే వస్తాయి. సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్పరా జర? నేను చెప్తున్నా కదా, మీరు మంచి పనులు చేయండి, ఆటోమేటిక్గా మీ దగ్గర ధనలక్ష్మి వస్తుంది. ముందుగా నీ దగ్గర ధైర్యలక్ష్మి ఉండాలి, ధైర్యంతో మాట్లాడాలి, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎదిరించాలి, తర్వాత ఆటోమేటిక్గా ధనలక్ష్మి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇలా నేను రోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా. ఈ రోజుకి నా ఆఫీస్కి రా, రోజు 100-200 మంది అన్నం తింటారు. వచ్చిన వానికి బస్ కిరాయి లేదంటే ఇస్తా, లేకుంటే పిల్లలు అన్న నాకు ఫీజులు లేవు, ఇప్పుడు జూన్ నెలలో వస్తుంది కదా, ఒక 2,000 మందిని చదివిస్తాను నేను. చదివిపిస్తున్నాం ఇంకా. ఇంకా చదివిపిస్తా. గ్రూప్ 1 ఐఏఎస్ వాళ్ళు వీళ్ళు రాస్తారు కదా, వాళ్ళ ఫీజులు ఒక 20-30 మంది ఫీజులు కట్టేస్తా. ఏం మంచి పనులు చేస్తున్నావు చెప్పు, ఎట్లా సంపాదించినావు, ఏం మంచి పని చేసి? ఇప్పుడు నేను ఫస్ట్ కార్మిక నాయకుడిని. నేను కార్మికుల దగ్గర పనిచేస్తే వాళ్ళు మనకు దేవుని కంటే ఎక్కువ ఇది చేస్తారు. పి జనార్దన్ రెడ్డి ఇలా ఇంతమంది బలగం వచ్చింది, ఇంత డబ్బు వచ్చిందంటే కార్మికుల సమస్యలు, ఒక అగ్రిమెంట్ అయిందనుకో, వాళ్ళు ఒక నెల పేమెంట్ ఇస్తారు.
ఒక నెల పేమెంట్ అంటే ఒక 15,00,000, 20,00,000, 50,00,000, ₹1,00,00,000 గిట్ట ఉంటాయి. అగ్రిమెంట్ అయితే నీకెందుకు ఇయ్యాల పైసలు కార్మిక అంటే నాయకుడు? కార్మిక నాయకునికి ఏం చేస్తారంటే "అరే అన్న మన పేమెంట్ పెంచిండు. ఒక నెల మనం జీతం ఇచ్చేద్దాం." హ్మ్. అది ఆ ప్రేమతోటి ఇస్తారు. అట్లా కొంత ఇదైతే కొంత భూమి మీద ఇన్వెస్ట్ చేసిర్రు. ఇన్వెస్ట్ చేసిర్రు. అవి కలిసి వచ్చినాయి. అట్లా కొంత ఇది ఉంటది. సో, మళ్ళీ రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది మళ్ళీ? రాజకీయాలలో నేను ఇంటర్మీడియేట్ ఉన్నప్పటి నుంచి 10థ్ క్లాస్‌లో నా క్లాస్‌మేట్ ధనరాం మీద పోటీ చేసిన నేను. అప్పుడు ఎన్నికలు ఉంటుండే 10థ్‌లోనే. స్కూల్ ఎన్నికలు. ఆ! ఓడిపోయిన వైస్ ప్రెసిడెంట్‌గా. అయ్యో! అంత నా మిత్రుడు ఒకడు సత్యనారాయణ ఉండే. ఆడు ప్రెసిడెంట్‌గా గెలిచిండు. నేనెట్లా ఓడిపోయినా వైస్ ప్రెసిడెంట్‌గా. అని తర్వాత ఇంటర్మీడియేట్ కాలేజ్ బజార్‌ఘాట్ ఆడ గెలిచిన. గెలిచిన తర్వాత అప్పటికి ఎన్టీ రామారావు 83లా పార్టీ పెట్టిండు. నేను పోయి చక్కగా ఎన్టీ రామారావు అభిమాన సంఘం. రాజేశ్వరరావు ఏమో ఆల్ ఇండియాకు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు. నేనేమో హైదరాబాద్ జిల్లా చూసేటోన్ని. ఏ సినిమా వచ్చినా ముందుగాల ఎన్టీ రామారావుకు పూలదండలేయాలి, బ్యాండ్ కొట్టాలి, ఒక 100 టికెట్లు తీయాలి, సినిమాలు చూడాలి. అప్పుడు కృష్ణకు, ఎన్టీ రామారావుకు ఈ 2 సంఘాలే పెద్ద పోటీ. పోటీ ఉంటుండే. ఆ రోజులలో ఆయన పార్టీ పెట్టినప్పుడు 83లో టికెట్ అడిగిన. మనకు తెలవదు కదా, ఎలక్షన్ సిస్టమే తెలవదు. ఎవరు పోటీ చేస్తారు జనార్దన్ రెడ్డి మీద అంటే నేను చేస్తా సార్ అన్నారు లేచి. అప్పుడు జనార్దన్ రెడ్డి చాలా పెద్ద నాయకుడు కదా అప్పటికి. చాలా పెద్ద నాయకుడు. మరి ఆయన మీద పోటీ అంటే భయం కాలే? భయము ఇట్లా చూసిండు. ఆ, మీరు చేస్తారా? అవును సార్. ఏం పేరు? రాములు నాయక్. ఆ, ఓహో! రేపు రండి. ఉమ్, మళ్ళీ పోయినా. ఆ. భాస్కర్ రావు ధైర్యవంతుడు. ఈయనకు టికెట్ చేయమన్నారు. టికెట్ అయిపోయింది 83లా. 83. కానీ నా ఓటర్ లిస్టులో పేరు లేదు. అర్రే! ఎందుకు నీకు ఓటర్ లిస్టుల పేరు రాలే? తెలియదు కదా మనకు ఎలక్షన్ సిస్టమే. ఆ, అప్పుడు 21 సంవత్సరాలకు ఓటు హక్కు. నేను 20 ఉండవచ్చు. తర్వాత ఏం చేయాలి అంటే అప్పటికే పీజీఆర్ వయసు ఎంత ఉంటుంది? పీజీఆర్ బాగానే 2 సార్లు 78లో గెలిచిండు. 83లో నీ ఓడిపోయాడు. వయసు 20 ఏళ్ళే. ఏ ధైర్యంతో ఎన్టీఆర్ దాకా పోయినావు? ఏం అది అడిగినావు? అభిమాన సంఘం కదా ఎన్టీ రామారావు. ఇప్పుడు నేను ఒక పార్టీ పెట్టినా అనుకో, నా అభిమానులు ఉంటారు కదా, అభిమాన సంఘాలు వస్తాయి. అభిమాన సంఘం కానీ వెనక టీమాన్ ఉండాలన్నా వద్దా? పీజీఆర్ ఢీ కొట్టాలి కనీసం పోటీ చేయాలంటే. నాకు తెలుసు కదా, మొత్తం ఆంధ్ర ఓటర్స్ మొత్తం అన్నగారికి వేస్తారు డెఫినెట్గా. అప్పుడు ఎంత నీకు ఖైరతాబాద్ ఇక్కడికించి అల్వాల్ వరకు కుక్కట్పల్లి అంతా చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంతా ఆయనకే వస్తుంది. ఇక్కడ మొత్తం సెటిలర్స్ ఉన్నారు. నాకు క్యాన్సర్ అయిన తర్వాత ఎవరికన్నా పట్టుకోరా అంటే రామచంద్రరావుని తీసుకుపోయినా. రామచంద్రరావు కుక్కట్పల్లి సర్పంచ్ ఉండే ఆయన. రామచంద్రరావు అని లేబర్ మినిస్టర్ చేసిండు 83లా. ఆహా, ఓకే. ఆయనను పట్టుకుపోయి, అరే ఆయన గెలుస్తాడా ఏంద్రా, రంగులు పూసుకున్నట్టు ఆయన నాకెందుకు తీసుకోపోతున్నావు ఆడ. అప్పుడు విమల్ శోభన్ టాకీస్ ఉంది కదా, అంతా తాటి చెట్లు అవి. ఇప్పుడు శ్రీశైలం ఉన్నాడు కదా, ఆ చౌరస్తా గిట్ట తాటి చెట్లు 82, 83లా ఇసుగుడ దగ్గర. అక్కడ ఒక మీటింగ్, అక్కడ ఒకటి పెట్టా. చూసిన తర్వాత అరే ఇది ఎటో ఉంది అని వచ్చిండు. ఎవరికి ఇవ్వాలి బ్రదర్ అంటే, సార్కి ఈయనకి ఇచ్చే సార్ గెలిపించుకొని వస్తాను. ఉమ్, మాకు ఏజెంట్లు లేరు ఆ, కానీ ఓట్లు పడుతున్నాయి. ఉమ్, 100% గెలుస్తామన్నా. ఒక ఓటు ఇట్లా తీసిండు అప్పుడు సీక్రెట్ బ్యాలెట్ కదా. ఓటు తీసినప్పుడు సైకిల్ వెళ్ళింది. ఆ, బ్రేక్ లేకుండా ఉరుకుతుందన్నా అని చెప్పిన. ఆ, ఏమంటున్నావు బ్రేక్ లేకుంటుందా? డిపాజిట్ రాదు మీకు అన్నాడు. చూడన్నా అన్న. ఎర్రగడ్డ వచ్చే వరకు 15,000 లీడ్లో ఉందాం. ఆహా. వీళ్ళంతా బాగా దాగి పీజీఆర్ జిందాబాద్ అంటారు బయట. పోటీ చేసినావు? పోటీ నేను చేయలే, రామచంద్రరావుకి ఇప్పించిన టికెట్. ఓకే, నీకు ఓటర్ లిస్ట్ లేకపోయేసరికి రామచంద్రరావుకి ఇప్పించినావు. ఓకే. అప్పుడు కౌంటింగ్ కదా, ఇంత టీవీలు అక్కడ ఏం లేదు. ఆ సెక్రటరియట్ దగ్గర బోర్డులు పెడుతుండే ఎవరు ఇదైంది అది అని. ఎర్రగడ్డ వచ్చే వరకు ఖైరతాబాద్లో 4,000 లీడ్ దొరికింది నాకు. ఖైరతాబాద్ డివిజన్ కంచుకోట పీజీఆర్కు కదా, అక్కడ 4,000 లీడ్ దొరికింది. ఎందుకు ఇదైందంటే ఖైరతాబాద్లో ఏంటి అన్నగారి మీద దాడి జరిగింది. దాడి జరిగిన రోజు అనుకున్నాను నేను, క్యాండిడేట్ పారిపోయిండు, నేను హరికృష్ణ ముగ్గురం ఉందాము. అక్కడికించి వ్యాన్ వచ్చేసింది, ఉమ్, సింపతి పెరుగుతుంది, గెలుస్తాము అని చెప్పిన. క్యాండిడేట్ ఏడి అన్నాడు. క్యాండిడేట్ ఎక్కడ, అత్తయ్య బుత్తయ్య ఎక్కడ పోయినా తెలియదు. గెలిచిరా ఆ ఏడు మరి? 83లో గెలిచిండు. ఏం కావాలి, పూలదండ పోయి ఇస్తాం కదా. అవును.
వేసి ఆయన రామచంద్రరావు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను రాముడు నాయకు టికెట్ ఇచ్చిన, ఆయనకేం ముందుగల అన్నాడు. ఆ, ఈయన నాకే వేసిండు. లేదు సార్ మీరే వేసుకోండి అంటే, లే 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 అని చెప్పిండు. వేసుకున్నా. ఏ పదవి కావాలి, మంత్రి పదవి అన్నాడు. నేను ఈయన ముఖం చూస్తున్నా, ఆయన నా ముఖం చూస్తున్నా. ఉమ్. మీకే అంటున్నా బ్రదర్ అన్నాడు. మంత్రి పదవి ఇస్తాను ఫిక్స్ అయిపోయింది గెలిస్తే. ఉమ్, జనార్దన్ రెడ్డిని ఓడగొట్టడం మామూలు మాట కాదు కదా. అవును. అప్పుడు ఏంది లేబర్ ఇది ఉంటుండే, లేబర్ మినిస్టర్ ఈసారి అన్న, మీరు పొద్దుగాల రండి అన్నాడు. ఉమ్, పొద్దుగాల పోయినాం. పోతే ఏం రామచంద్రరావు ఇటు అటు చూస్తుండు రామచంద్రరావు అన్న. అరే నీ పేరేందా లేవు అన్న. ఆ, లేచి ప్రమాణ స్వీకారం చేసి లేబర్ మినిస్టర్గా లేబర్ ఆ రోజు నీకు ఓటర్లు ఇస్తుంటే ఆ రోజు మంత్రి అయ్యి నువ్వు అంతే. మళ్ళీ బీఆర్ఎస్కి ఎట్లా పోయిన తెలంగాణ ఉద్యమంలోకి మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది టీఆర్ఎస్లకి? అన్నగారు చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది అప్పుడు. తర్వాత నేను 94లో బీఎస్పీగా పోయినా. అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఇప్పటివరకు ఏం చేస్తుండే ఉద్యోగం అంటే? నేను 78 to 94 వరకు లేబర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన. ఆహా, ఓకే. రాములు నాయక్ అంటే 1,00,000 మంది గుర్తుపట్టాలి అనే ఉద్దేశంతో రాజీనామా చేసి 94లో ఉమ్. బీఎస్పీ క్యాండిడేట్ బోత్కెంచి పోటీ చేసిన. ఫస్ట్ నాకు తెలిసి పోటీ చేసింది అక్కడే ఇక బోత్ల. ఎమ్మెల్యేగా. తర్వాత 2004 దేవరకొండ చేసిన కదా. మళ్ళీ దేవరకొండ పోయినావు. దేవరకొండ, ఆదిలాబాదు, ఇటు దేవరకొండ, నల్గొండ. మళ్ళా పార్టీ ఆదేశాలు ఇస్తే ఎక్కడైనా పోటీ చేస్తాం కదా. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అవును. అప్పటిదాకా కేసీఆర్ కూడా మీతో పాటే నాకు తెలిసి ఆయన ఆ గతంలో టీడీపీలో పోటీ చేసిన అనుభవం ఉన్నది. ఎన్టీఆర్ గారితో తిరిగిండు. స్పీకర్గా పదవి వచ్చింది, డిప్యూటీ స్పీకర్ అనుకుంటా. ఎందుకు సడన్గా ఆయనని పార్టీ నుంచి వద్దనుకున్నారా వీళ్ళు? ఆయన నిజంగానే తెలంగాణ అప్పటికి అణిచివేతకు గురైంది కాబట్టి బయటకు వచ్చిండా? ఏం జరిగింది? తెలంగాణ టీఆర్ఎస్ అనే పుట్టుక నుంచి మీకు తెలుసు కాబట్టి ఏం జరిగింది? అంతకుముందు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిండు. కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే. అది ఎవరు? చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్. ఎన్టీఆర్ దాంట్లో 83లో ఓడిపోయిండు, 85లో గెలిచిండు. తర్వాత 89లో పార్టీ లేదు కదా. తర్వాత 94 ఇట్లా ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత సిద్దిపేట 94 అనుకుంటా. ఆ ఎన్నికల్లో ఏం చేశారంటే ఖైరతాబాద్ మళ్ళీ పి జనార్దన్ రెడ్డిని ఓడగొట్టాలంటే ఒక డైరెక్టర్ని పెట్టాలి. అది సిబిఐ డైరెక్టర్ ఉండే ఆయన. విజయరామారావుని పెట్టి విజయరామారావు గెలిచిండు. ఆయన వెలుమ ఈయన వెలుమనే కదా. అయితే విజయరామారావుకు మంత్రి ఇచ్చారు, ఈయనకి ఇయ్యలేదు. ఆ రోజు నుంచి అసంతృప్తి ఉంది. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత ఆయనకు అంత ఇష్టం లేకుండే. తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలియదు, మేము మెటీరియల్ ఇచ్చేటోళ్ళం. ఎవరో ఒకరు ఉండాలని ఆయన బయటికి తీసుకొచ్చి. మీకు అప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన తెలంగాణ? మరి అప్పుడు మీకు కూడా లేకుండే కదా. మీరు లేకుంటే తెలంగాణ అనేది మొత్తము అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తోటి, అంతకుముందు ఆకుల భూమన్న తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన, ఇంద్రారెడ్డి గిట్ట తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన. తర్వాత పార్టీ మారిండు. తర్వాత 2001లో మనకి ఎవడో ఒకడు ఉండాలి కదా, మంచి ఫిగర్ ఉండాలని ఈయన తీసుకొచ్చినాం. తర్వాత 2001లో ఏప్రిల్ 27 సింహగర్జన ఎక్కడ కరీంనగర్లో, ఇక్కడ నందినగర్ బస్ స్టాప్లో అక్కడ జెండా బాతి, అక్కడికించి స్టార్ట్ అయ్యి అక్కడికించి మళ్ళీ మెల్లమెల్లగా మూమెంట్లో. అప్పుడు సెంటిమెంట్ మీద జనాలు వచ్చారు మాకు తెలంగాణ కావాలని. సెకండ్ ఎలక్షన్ ఈయన పేమెంట్ మీద చేసిండు. ఆ రోజు సెంటిమెంట్, నేను ఉన్నన్ని రోజులు సెంటిమెంట్ మీద నడిపించింది నేను. అప్పుడు పార్టీలో ఏం పదవి ఉండే నీకు? ఒక పార్టీ ఫౌండింగ్ మెంబర్లో మీరు ఉండేనా? టీఆర్ఎస్లో పొలిట్ బ్యూరో మెంబర్ ఉందా, ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ ఉందా. నేను మొన్న అన్ని రద్దు అయ్యే వరకు నేను ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్గా ఉందా టీఆర్ఎస్లో. నేను వచ్చిన తర్వాత ఎవరికి అపాయింట్ చేయలే వాళ్ళు, నా పేరే ఉండే ఆడ. అట్లా మెల్లగా ఇట్లా ఇది అయ్యి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి ఆ రోజు వెంకటస్వామి గారు పొత్తు ఇది చేసి ఆ రోజు గెలిచిన తర్వాత ఈ హరీష్ రావు అప్పుడు గెలవలే. ఈ రామచంద్రరావు కొడుకుకు మంత్రి పదవి ఇవ్వాలని సుదర్శన్ రావుకు ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. పెట్టిందే ఆలోచన తెలంగాణ కోసం అని చెప్పి. అప్పుడు మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి కీలకం ఉన్నటువంటి ఆ పార్టీలో మళ్ళీ ఇట్లా కలపాలనిపించింది. ఆ ఆలోచన ఎవరిది? అది కేసీఆర్. కలవాలనేది కేసీఆర్ ఆలోచన. కలిస్తే ఏమవుతుంది, మన వాళ్ళు పవర్లో ఉంటారు, అసెంబ్లీ ఒక వేదిక ఉంటుంది, అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడవచ్చు, జనాల సమస్యను ఇది చేయవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఆ పొత్తు గిట్ట నేను అనుకుంటా 1 సంవత్సరం నడిచిన తర్వాత అందరం రాజీనామా చేసి. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరు మీ టీం అంతా ఎవరెవరు ఉండే? 2000 నుంచి నేను, మధుసూదనాచారి, వి ప్రకాష్, తర్వాత ఇన్నయ్య, తర్వాత లేడీల రాధక్క, జిట్ట బాలకృష్ణారెడ్డి, దేశపాండే,
అంతా కోర్ టీము. కోర్ టీం అంతా మహేందర్ రెడ్డి అన్న లీగల్గా అయినా చాలా చాలా పని చేసిర్రు అందరం. హరీష్ రావు ఉండే ఈ కేటీఆర్ లేకుండే ఉమ్, మా నాయన రాజకీయ జీవితం పాడు చేస్తారు. ఈయన అమెరికాకి నుంచి ఫోన్ చేసేటోడు. ఉమ్, మా నాయన రాజకీయ జీవితం పాడు చేస్తారు, మీరు తెలంగాణ వస్తుందా సస్తుందా, ఆయన అనవసరంగా ఇది చేస్తారు అంటే, నేను పెట్టేవా ఫోన్ పెట్టు, నీకేం తెలుసు తెలంగాణ అన్న. ఉమ్. 2005 తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ గురించి తెలుసుకుండు. మరి అప్పుడు ఎందుకు పోటీ చేయలేను 2004లో మళ్ళా? 2004లో చేసిన తర్వాత ఏమన్నాడంటే ఆయన, తమ్మి నువ్వు నా ఎంబడి తిరగాలి అంతే, నేను ఉన్న కదరా రేపు గవర్నమెంట్ సీజ్ చేస్తా అని. వీళ్ళందరిట్లో పైసలు నువ్వే ఇక మహేందర్ రెడ్డి అన్న దగ్గర కానీ లేకుంటే గాదిన్నన్న వీళ్ళందరి దగ్గర కంటే నువ్వే ఇక పైసలు దేనికైనా కూడా. పైసలు తీసుకురావడం నేను ఎక్కువ. ఏడికలు పట్టుకొస్తుండే మరి. అరే ఉంటుంది నీ అటువంటి దోస్తులు అందరూ. అప్పుడప్పుడు కొంతమంది చర్చలు జరిపినప్పుడు మీలాంటి సీనియర్లు ఏం చెప్తారంటే, ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి బాగానే అక్కడిక్కడ పట్టుకొచ్చేది, వాళ్ళ మీద బెదిరించి పట్టుకొచ్చేది అని నిజమేనా? అంతే, మళ్ళీ బెదిరించకపోతే పైసలు ఇస్తారా? తెలంగాణ మూమెంట్లో ఎవరిని బెదిరించేది చెప్పు? చాలా మందిని బెదిరించింది, ఏముంటుంది అందులో. ఏమని బెదిరించేది? ఇగో ఇంత పని చేసుకుంటారు, ఇంత సంపాదించారు. ఎవరి దగ్గర? మొత్తం ఆంధ్రుల దగ్గరేనా? ఏ సర్వే నంబర్లో ఎంత దొంగతనం జరిగిందంత నాకు తెలుసు. అవి అన్నీ తీయగలుగుతాను. ఎందుకు అన్న కొంచెం సాయం చేయండి, రిక్వెస్ట్గా సాయం చేయండి పార్టీకి అట్లా అని. చేయకపోతే మళ్ళీ సంగతి ఉంటుందని చెప్పేట్టు. అట్లా వాళ్ళు నువ్వు ఒక్కడే భయపడ్డ. పోతుండవా ఇట్లా ఇట్లా? నా టీం ఉంటుండే అప్పుడే, నాకు 2-3 కార్లు ఉంటుండే ఎంబడి. ఎవరు నీ టీం? ఎవరెవరు? మన పిల్లలే ఉంటుండే, మన ఎంబడి తిరిగే ఓకే. పిల్లలు. మీరు అప్పుడు దేవరకొండలో పోటీ చేసిన 2004లో ఎందుకు అప్పుడు అక్కడ వేవ్ క్రియేట్ చేయలేకపోయారు మరి? 2004లో సిపిఐ తోటి మిత్రపక్షం, కాంగ్రెస్, సిపిఐ, టిఆర్ఎస్. అక్కడ సిపిఐ కంచుకోట కదా అది, ఎప్పుడు అక్కడ సిపిఐయే గెలిచింది. కరణే ప్రభాకర్ మున్గోడు అది టీడీపీ మీద అనుకుంటా, సిపిఐ మీదనే. మున్గోడు కరణే ప్రభాకర్, దేవరకొండ ఏమో నాకు ఇచ్చారు. అన్న నేను పోటీ చేయన్న, మన కేఎస్ రత్నం అని మన జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఇది మన రంగారెడ్డి జిల్లాకు, ఒకసారి ఎమ్మెల్యే గిట్ట చేసిండు ఆయన. లేతమ్మి మనకు ఓట్లు కనిపించాలి, మన పర్సంటేజ్ పెరగాలి, కానీ మనం మిత్రపక్షం ఉండి ఎట్లా చేస్తాం, మళ్ళీ అది తొండి కాదా, తెలంగాణలో తొండి అంటారు, ఏమన్నా ఇది చేస్తాం. లేలే తప్పకుండా మనం చేయాలంటే నాకు ఫామ్ బి తీసుకొచ్చి ఇచ్చారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడదండి, కేసీఆర్ గట్టోడు చాలా మొండోడు అంటారు. 2014 టికెట్లు ఫామ్ బి ఇచ్చేటప్పుడు పంజాగుట్ట బొందలగడ్డ, లేకుంటే హిమాయత్ నగర్ బస్ స్టాపు ఇట్లా భయపడి ఇచ్చిర్రు. ఎందుకంటే ఆయనకు ధైర్యం సరిపోదు, ఆయనకు అప్పుడు డబ్బులు లేకుండే చాలా. ఎట్లా పోటీ చేద్దాం, అది ఇది మనం ముందుగా మెరుగు చేసేద్దాం అన్నాం అనుకుందాం. మళ్ళీ పోటీ చేస్తున్నా ఈడ. అయితే ఏమైందంటే ఆ రోజు సోనియా గాంధీ దగ్గర పోయి ఆయన మొత్తం మెరుగు చేస్తా అన్నాడు. దిగ్విజయ్ సింగ్ నిజమేనా అది? 100% దిగ్విజయ్ సింగ్కి అప్పగిచ్చిర్ది. దిగ్విజయ్ సింగ్ 3 రోజులు రాలేదు. మీకు తెలుసా? మీరు ఉన్నారా అక్కడ? నేను అక్కడనే ఉన్నా కదా. తెలంగాణ వచ్చిన బిల్కించి పాస్ అయిన తర్వాత ఏమని చెప్పింది కేసీఆర్ సోనియా గాంధీకి? సోనియా గాంధీ నేను మెరుగు చేస్తామా, మీరు ఏం చెప్తే అది చేస్తా అంటే, ఆమె ఏం చెప్పింది, దిగ్విజయ్ సింగ్ తోటి మాట్లాడదని అక్కడ అప్పగించింది. 3 రోజులు చూసినాం, 4 రోజులు చూసినాం, ఫోన్ లేదు. ఫోన్ లేకపోతే పానా మనమే పోటీ చేద్దాం, ఎట్లా చేస్తాం, మన దగ్గర డబ్బులు. వాళ్ళ వైపు నుంచే మనకు ఇండికేషన్ లేదు కాబట్టి చేయలేదు, లేకుంటే వస్తే చేసాడు వెర్జ్ అయిపోయేది. మెర్జ్ అయిపోయాడు. మీ డిమాండ్స్ ఏంటి అప్పుడు మరి? మా డిమాండ్ ఏం లేదు, తెలంగాణ వచ్చింది చాలు మనకు అనేదే డిమాండ్ మాది. ఇంకేం మంత్రి పదవి కావాలన్నా, ముఖ్యమంత్రి పదవి లేదు, ఏం లేదు. వాళ్ళే ముఖ్యమంత్రి అనుకున్నారు. సీనియర్లు పోయా ఆ బకాయినతోటి ఏం పెట్టుకుంటారు. తెలంగాణ మనం ఇచ్చినాం, మనం గెలుస్తాము, ఆయనకి ఎందుకు మనం ఇది చేయాలి అనేది అక్కడ దిగ్విజయ్ సింగ్ మిస్గైడ్ చేసారు. ఆయన రాలేదు. పాన భగవంతుడు ఉన్నాడు, సెంటిమెంట్ మన మీద ఉంది. తెలంగాణ తీసుకొచ్చిండ్రా ఏమన్నా కానీ ఏమో ఈసారి ఓటు వేద్దామని జనాలు వేస్తారు, పైసలు ఎట్లా తమ్మి అన్నాడు. నేను ఉన్నా కదా పా అన్న, ముందుగా ఫ్లైట్ ఎక్కువ మళ్ళీ అని చెప్పి 25 లక్షలకు ఒక్కొక్క టికెట్లు అమ్మిన. టీఆర్ఎస్ టికెట్లా? టికెట్లు అవును, ఒక్క టికెట్ 25 లక్షలకు అమ్మినావా? అమ్మినాం. కొనుక్కున్నారంతా? కొనుక్కున్నారు కొంతమంది. ఇదే మన కామారెడ్డిలో గెస్ట్ హౌస్లో కూర్చొని ఎల్లారెడ్డి టికెట్ నేను 25 లక్షలకు మన ఏనుగు రవీందర్ రెడ్డికి ఇచ్చిన. అవునా? 20 లక్షలు ఇచ్చిండు. నా ఎంబడి మృత్యుంజయ ఇప్పుడు గిట్ట ఉన్నాడు కరీంనగర్, డిసిసి ప్రెసిడెంట్, ఈయన క్లాస్మేట్. ఆ. ఏం చేద్దాం తమ్మి అంటే, పైసలు ఏమన్నా తీసుకొని అమ్మ ₹1 కోటి వస్తే తర్వాత చూద్దాం. అట్లా 4-5 టికెట్లు ఇది చేసినాం. ఎక్కడి పైసలు ఎవరి దగ్గర ఉంటాయి? కేసీఆర్ తెలుసా మరి మీ టికెట్ అమ్మిన విషయం? ఆయననే ఫామ్ బి సంతకం పెట్టి ఇచ్చినప్పుడు ఏమన్నా చేయి తమ్మి అంటే, అవునా? ఆ,
ఆయన సంతకం పెట్టకపోతే అది ఫామ్ బి ఉంటుందా? అవును. ఎన్ని టికెట్లు అమ్ముంటావు నువ్వు? ఒక 5 టికెట్లు అనుకుంటా. మరి పైసలు ఇచ్చినావా? అన్నీ తీసుకుపోయి ఇంకా ఎక్కువ ఇచ్చిన పైసలు. ఆ! అటు ఇటు వసూలు చేసి ఇంకా ఎక్కువ ఇచ్చిన. అందులోకించి ఒక రూపాయి గాని అట్లా కాదు. ఆ! ఈటల రాజేందర్ హ్మ్. అప్పుడు ఒక 25,00,000 రూపాయలు అప్పుడు టికెట్ ఆయనకి ఇచ్చేసినాం. అరే నాకు టికెట్ వస్తదా రాదా? నా పైసలు నాకు ఇచ్చేయండి తమ్మి. గుడ్లు ఏరుకొని పైసలు తీసుకొచ్చిన అన్నాడు. గోడకేసిన సున్నము లీడర్లకు ఇచ్చిన పైసలు వస్తాయి. పో పో, మీటింగ్ పెట్టు పో ఆడ. టికెట్ అక్కడనే అనౌన్స్ చేస్తారు. ఈటెల రాజేందర్ కూడా ఉద్యమకారుడే కదా! ఆయన దగ్గర పైసలు తీసుకున్న టికెట్‌కి? అంటే ముందుగాల ఇచ్చిండు, మూవ్‌మెంట్‌కు ఇచ్చిండు. మూవ్‌మెంట్‌కి పైసలు ఇచ్చిండప్పుడు. ఆయన ఎప్పుడు వచ్చిండు? 2001లో రాలే. తర్వాత 2003 2లో వచ్చిండు. అక్కడ విజయరామారావు అని అంతకుముందు టీడీపీకించి ఎమ్మెల్యే అయిండు గజ్వేలు. ఆయన తమ్మి ఈడు వస్తుండు, నా టికెట్ ఉంటుందా పోతుందా, ఈ పొట్టోనికి ఇస్తారా ఏంది అని ఆయన డౌట్ ఉంటుండే విజయరామారావు. అరే నీకు ఎక్కడైనా ఎస్సీ రిజర్వేషన్ ఉంది కానీ నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు? అప్పుడు అది జనరల్ అయింది. ఎస్సీలోనే పోటీ చేయనా, నువ్వు జనరల్లో పోకు, జనరల్లో మనల్ని ఓడగొడతారు, మన జనాభా ఎక్కువ. కేసీఆర్ పక్క నుండి అంత పెద్ద మూవ్‌మెంట్ టైమ్‌లో కూడా టికెట్లు ఇచ్చే అవకాశం నీకు కల్పించింది కేసీఆర్, నీకు ప్రాధాన్యత ఇచ్చినట్టే. అంతే కదా! అంటే నేను మంచి గురించి చెప్తుంటే, నా గురించి స్వార్థం గురించి కాదు. గవర్నమెంట్ రావాలి, బుగ్గ కార్లో తిరగాలి, గవర్నమెంట్ డీజిల్ ఉండాలి ఆయననే చెప్తుండే కదా. ఏమన్నా చేసి ఏమన్నా కింద మీద పడదాం అని చేసి ఆ రోజు ఎలక్షన్ సెంటిమెంట్ మీద గెలిచినాం. 2014లో సెంటిమెంట్ మీద ఎక్కడ పైసలు మా దగ్గరికి. ఎంత వసూలు చేసుంటావు అందాదా? టికెట్లు అమ్మి ఎంత వసూలు చేసుంటావు? టికెట్ అమ్మి ఏంది ఒక ₹1,00,00,000 అనుకుంటా. అన్నీ కలిపి ₹1,00,00,000 25 లక్షలు అంటే అప్పుడు ఏమనుకుంటున్నావు? అప్పుడు ఇక్కడ మొత్తం మీ 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 ఆఫీస్ ఇక్కడ 5 లక్షలకి ఎకరా అప్పుడు. అప్పుడు. అట్లా అయితే పోటీ చేయమని అడగలేదు ఎక్కడ కూడా? లేదు నేను చేయను. పోటీ ఎందుకు చేయవద్దంటే ఇవన్నీ చూడాలి కదా. నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పరిమితం అయితే కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ వస్తుంది, నేను చేస్తా అన్న. మళ్ళీ బోత్ అడిగిన. బోత్ అడిగితే ఈ మా చెల్లె 25 లక్షలు ఇచ్చి, బాబురావు అని ఒక టీచర్ ఉండే, ఆయనకు టికెట్ ఇచ్చేసి, అరే నా కొడుకు అటువంటివాడు ఆడు, నేను టికెట్ ఇవ్వలేకపోయినా అని చెప్పి తర్వాత వారం తర్వాత ఎమ్మెల్సీ నాకు డిక్లేర్ చేసి, నేను నాయన నరసింహారెడ్డి ఇద్దరం ఒకటే రోజు ఎమ్మెల్సీ. సో కేటీఆర్ అప్పటిదాకా మిమ్మల్ని వద్దు మా నాన్న ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన కేటీఆర్ గారు మళ్ళీ సడన్గా వచ్చి పోటీ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? కానీ ఆ రోజు చాలా బాధపడ్డా ఆయన పోటీ చేసినప్పుడు. ఆ రోజు మన మహేందర్ అన్న టికెట్ అది, రాత్రింబగలు కష్టపడ్డాడు. మహేందర్ అన్న కాకుండా ముందుగా కేసీఆర్ అన్నాడు, చల్ ఆయనకు టికెటే ఇయ్యాను నేను, కరీంనగర్కి నుంచి పోటీ చేస్తా అంటే సర్వే రిపోర్ట్ తెప్పించినాం. సర్వే రిపోర్ట్ తెప్పిస్తే 3rd పొజిషన్లో ఉన్నాడు వీడు కేటీఆర్. ఏంద్రా ఇగో నీ పరిస్థితి ఇది అన్నాడు. తర్వాత అసలు టికెట్ ఇయ్య అన్నాడు. చాలా ఇంట్లో గొడవలు అయినాయి. తర్వాత సిరిసిల్ల ఇచ్చిండు. ఆ రోజు మహేందర్ అన్న ఇండిపెండెంట్గా పోటీ చేసి 115 ఓట్లతోటి ఓడిపోయాడు. అది గిట పోస్టల్ బ్యాలెట్ల. ఇది నిజమేనా? ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే బయట అక్కడక్కడ చర్చలు ప్రతిసారి కేసీఆర్ గురించి వచ్చినప్పుడు వినిపించే మాట ఇది, ఆల్ నరేంద్రని మోసం చేసిండు, తర్వాత విజయశాంతిని మోసం చేసిండు, పార్టీలో 100 మంది ఉన్నారు ఇట్లా లిస్ట్లో చూస్తే, దాంట్లో కేకే మహేందర్ రెడ్డి కూడా ఒకరు. సో వీళ్ళందరూ నిజంగానే ఆయన రాజకీయ వ్యూహంలో వీళ్ళంతా ఈ రకంగా ఇబ్బంది పడ్డరా, లేదు తప్పనిగా పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డరా? దగ్గరగా చూసినావు కాబట్టి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తప్పని పరిస్థితిలో ఇబ్బంది పడడం ఒకటి, రాజకీయంగా ఆయన ఎవరిని ఎదగనియ్యాడు. పార్టీ ఆఫీస్ కట్టినాం. పార్టీ ఆఫీస్లో కేసీఆర్ ఆర్ఏ నరేంద్ర బోర్డు పెట్టిండు. తెలంగాణ పార్టీ ఆఫీస్ నా చేతుల మీద కట్టినాం. అది 1 ఎకరం 1.5 ఎకర్ చేసిన. అది ఇవాళ గొర్రెపో ముందుగాల నుంచి పట్టభూమేనా? గవర్నమెంట్ ఇచ్చింది. ₹100 గజం ఇచ్చింది. 40 లక్షలు కట్టి జీవో తీసుకొచ్చినాం. పార్టీ ఆఫీస్ కట్టిన రోజు ఏం చేసిండంటే అది అంతా చూపెట్టిండు, ఇగో నరేంద్ర సాబ్ది అది ఇది అని. 10 గంటలకు పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు అది తీసేసి ఈయన ఒక్కని పేరు పెట్టి, ఆ రామ్దాస్ మన తమిళనాడు ఎంపీ ఉండేది బ్లాక్ అది కండు వేసుకొని ఉంటాడు, ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచి ఆలయ నరేంద్ర పేరు తీసేసి ఇనాగ్రేషన్ చేస్తాం కదా. ఆలయ నరేంద్ర ఉన్నాడు, అందరూ ఉన్నారు. అరే నా పేరు లేదు ఇంట్లో అన్నాడు. పాన బయట పోయి మాట్లాడదామని ఆయన అంత ఇది చేస్తాడు. విజయశాంతి ఏంది, ఆలయ నరేంద్ర ఏంది, తర్వాత కరీంనగర్లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే సంతోష్ రెడ్డి ఏంది, ఇట్లా ఒక 100 మంది లిస్ట్ ఉంటుంది.
ఇన్నయ్య ఏంది, రాములు నాయక్ ఏంది, రవీంద్ర నాయక్ ఏంది, ఇవి అన్నీ అందరికీ అన్యాయం చేసి అంటే రాజకీయంగానే తొక్కడమా లేకపోతే ఆ సిచ్యువేషన్ అట్లా ఆయన దగ్గర పాత్రలు ఎవరు ఉండవద్దు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఒక్కడు ఉండవద్దు. ఉమ్. తెలిస్తే అంత ఆయన గురించి తెలుసు కదా, తెలిస్తే ఉండవద్దు, కొత్త వాళ్ళని తీసుకుంటాడు ఆయన. ఈ దళిత ముఖ్యమంత్రి హామీ ఉంది కదా, మీరంతా అప్పుడు టీమ్గా ఎదిరిగారు, మీరు డైరెక్ట్ ఇన్ఛార్జ్ అని అంటున్నారు గజ్వేల్కి. ఈ దళిత ముఖ్యమంత్రి ఇద్దామనే ఆలోచన ఉండేనా? అంబేద్కర్ హాల్ ఉంది కదా మన ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడ దళితులు మీటింగ్ పెట్టారు, దళిత ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసిండు. మీకు తెలుసా ఈ విషయం, అందరు డిసిషన్ తీసుకుందేనా? ఉందబ్బా, నేను అడిగిన, ఆయన ముంగటి సీట్లో ఉందండి. ఏందన్నా ఎవరు అడగలేదు దళిత ముఖ్యమంత్రి అంటున్నావు అన్న. అరే తమ్మి, ఓట్లు రాలుతాయి, ఆగు, ఓట్లు రాలిన తర్వాత చూద్దాం. అది నాకు తెలుసు, దళితుడు కాబట్టి ఈయననే అవుతాడని. నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కాపరి కుక్క లేక ఉంటా, ప్రతి మీటింగ్లా అవును. నేను మాట ఇస్తే మాట తప్పను, మెడ కోసుకుంటా కానీ మాట తప్పను, మొడమ దింపను అన్నాడు. దళిత ముఖ్యమంత్రి కాదు, అందరు గెలిచిన వాళ్ళు నీవే ఉండాలన్నా వాళ్ళకి చెప్పిస్తాడు ఈయన. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, ఇదే కాంగ్రెస్ డిమాండ్ చేసి అందరూ దళిత ముఖ్యమంత్రి వద్దు, మీరే ఉండాలని అందరూ అడిగిర్రా? అందరితోటి చెప్పించుకుండబ్బా, మీరే ఉండాలి, మీరే తెలంగాణ తీసుకొచ్చారు. ఏ దళితుడు అంత ఇది ఉండే అని అప్పుడు? వివేక్ వెంకటేశ్వర బాగా ఆశపడి ఉండే అప్పుడు. వివేక్ వెంకటస్వామికి ఇవ్వకపోతుండే అన్నాడు. అరే నా ముంగట చంద్రశేఖర్ అన్న, మన వికారాబాద్ ఉన్నాడు కదా, చంద్రశేఖర్ నీవే ముఖ్యమంత్రి అన్నాడు. కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత విజయరామారావు నీవే ముఖ్యమంత్రి. స్వామి వివేక్, మీకు రాజకీయ ఇది ఉంది, నీవే ముఖ్యమంత్రి. తాగినప్పుడు అందరినీ ముఖ్యమంత్రి చేస్తాడు. వీళ్ళంతా పరేషాన్, అరే నేను ముఖ్యమంత్రి అవుతున్నా కదా అని. కానీ నాకు తెలుసు కదా, ఎవరు గారనైనా ఆయననే అవుతాడని చెప్పేటోంది నేను. సో ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచిర్రు, అంత బాగానే ఉంది. సో తర్వాత టీడీపీలో గెలిచిన అందరూ కూడా ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం, తర్వాత మీరు అప్పటికి ఎమ్మెల్సీ కావడం ఇవన్నీ నడుస్తూనే ఉన్నది, అంతవరకు బాగానే ఉన్నది. ఆ తర్వాత ఏంది, ఎక్కడ చెడింది మీకు? నువ్వు కేసీఆర్కి చెడింది ఎక్కడ? మా కొడుకు పెండ్లి చాలా ఘనంగా చేసినది నేను. 80,000 మంది వచ్చారు. పత్రిక ముహూర్తం ఆయననే తీసిండు. అసెంబ్లీ ఉంది తమ్మి, ఇక్కడనే ఉంటారు అందరూ అని చెప్పిండు. వెడ్డింగ్ కార్డ్ ఆయననే సెలెక్ట్ చేసిండు. ఒక వెడ్డింగ్ కార్డ్ 250 రూపాయలు. ఇది బాగుంటుంది తమ్మి, ఇది చెప్పి అన్నాడు. ఒక మాట్లాడుకోవచ్చా? రాములు నాయక్ ప్రభుత్వంలో లేనప్పుడు బాగా సంపాదించిండా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ సంపాదించిండా? లేనప్పుడు బాగా సంపాదించారు. ఉన్నప్పుడు వీళ్ళు ఎవరిని తిననీయలే, ఎవరిని దగ్గర రానియలే, వాళ్ళకే సరిపోలేదు. అందు గురించి 2 సంవత్సరాల ముందు పోనీ అమ్మని ఎమ్మెల్సీ వద్దు, నీవు వద్దు, ఇక్కడ ఉంటే కుమిలి తెచ్చి గుండెపోటు వస్తుంది ఈ కొడుకులను చూస్తే అని బయటికి వచ్చిన. పెళ్లి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసిండు, ఏమైంది మళ్ళీ? ఆయననే ముహూర్తం పెట్టిండు. నేను మొత్తం మా ట్రెడిషన్లా లంబాడాస్ అప్పుడు ఎట్లా చేస్తారు పెండ్లీలు, బండి మీద, ఎడ్ల బండి మీద పిల్లగా రావడం, తర్వాత అన్ని రాష్ట్రాలకించి వచ్చారు, చాలా పెద్దగా పెండ్లి చేస్తుండు. ఒక కడియాలు పంపించింది, ఎండి కడియాలు, ఇది కాడేంబడి మనోజ్ ఉన్నాడు అనుకో, ఏమన్నా దగ్గర మిత్రుడు, కార్డు పంపించిన ఒక 40 కుర్తా పైజామాలు కుట్టించిన ఎమ్మెల్సీలకు. ఇప్పుడు తెలంగాణలో ఏముంటుంది, దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టలు పెడతాం. ఆ రోజు 40,000 కిలో వెండి, 2 కిలోలు తీసుకుంటే 100 కడియాలు అయినాయి, 100-150. ఇప్పుడు మెయిన్ వాళ్ళకి పంపించిన, అన్నా వెండి కడియాలు పంపిస్తుండు. ఒకటి అన్నా పెండ్లి ఏందన్నా, ఎక్కడికించి తెచ్చిండన్నా డబ్బులు, బా 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 ఓవో వా అనుకుంటా ఈ కొడుకులు ఇది చేసారు. టెంట్ కాలిపోయింది ఒక అబ్బాయిది. 2001లో 25 లక్షల రూపాయలు ఇప్పించిన, భయపెట్టి ఇచ్చేసి. ఏది మన ఇన్సూరెన్స్ వాళ్ళకు. తెలంగాణలో బిడ్డ ఇంత పాలసీ చేస్తారు, అది ఏమన్నా ఉండదని ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాడో గట్టిగా భయపెట్టించి 25 లక్షలు. ఇప్పుడు అది ఒక 10-15 కోట్లకు ఉంటుంది వాళ్ళ, అంత ఎదిగిరు. కార్డు ఇవ్వడానికి పోయిందా, అన్నా నీ ₹1 ఇవ్వద్దు, మొత్తం డెకరేషన్ నేను చేస్తా. ఎప్పుడో మార్వాడికి పని చేసిన, ఆయన కార్డు ఇవ్వడానికి పోయినా, బియ్యము ఉప్పు పప్పు అంతా నాదే సార్ అన్నాడు. మన ఈటల రాజేందర్ అది నాకు మంచి మిత్రుడు. ఏం చేస్తున్నావు తమ్మి అంటే, 60-70 వేల మంది వస్తారన్నా అన్న. అంతమంది వస్తారా అంటే, ఆమె హోటల్లో పిలిచింది. 20 క్వింటాల చికెను, 20,000 గుడ్లు ఆయన పంపించి. నేను నా కొడుకు పెండ్లి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టలేదా, మొత్తం క్యాబినెట్ వచ్చింది,
డీజీపీలు వచ్చిర్రు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, రెవెన్యూ వచ్చిర్రు, కలెక్టర్స్ వచ్చిర్రు. కానీ ముగ్గురు రాలే. ఆ ముగ్గురు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ. హరీష్ రావు గిట్ట వచ్చింది. అరే ఏం పెండి చేసినావు పోయి, చాలా సంతోషం అనిపించింది. హరీష్ రావు గిట్ట 45 నిమిషాలు ఆ పిల్లగాన్ని గెలవడానికి అంత ఇబ్బంది అయింది ఆయనకు. ఈ ట్రైబల్ ఇంటరా ఎవడు మంత్రి ఎవరు అటో అప్పటికే వేసుకోరు. ఒక డీసీఎం లారీ మందు ఉంది అక్కడ, తాగని పోండ్రా అన్న, మీ ఇష్టం వచ్చింది అని. పొద్దుగాల బిర్యానీలు మిగులితే నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీలో అటు సైఫాబాద్ కాలేజ్ వేడి బిర్యానీ పొగలు వెళ్తున్నాయి, విద్యార్థులకు పంపించారు. తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఆ రోజు ఉగాది పంచాంగం చూస్తారు కదా ప్రగతి భవన్లో, అగో వచ్చిండు మరో గాలి జనార్దన్ రెడ్డి అన్నాడు ఒక మంత్రి. నేనన్నా పటేలా, నీ దగ్గర ధనలక్ష్మి ఉంది, నా దగ్గర ధైర్యలక్ష్మి ఉంది, నీ దగ్గర ఇంత ఇది ఉంది కదా, నీ కొడుకు పెండి చేసి ఇంతమందిని పిలిచే కెపాసిటీ ఉంటుందా? లేదు. అందు గురించే వావా ఓ అవా అని సార్ని ఎక్కించారు, నాకు సార్కి దూరం చేస్తారు. ఆడికించి చూసిండు నాకు రామ్లా దాన్ని ఎప్పుడు నా భుజం మీద చేసి వచ్చేటోడు. ఆ రోజు దాన్ని చూసి నజర్ అందాజ్ చేసిండు. నేను అనుకున్నా కొంచెం దూరం అయింది, ఓకే అన్న. గోండు లంబాడ కొట్లాట పెట్టి. ఏం కొట్లాట అంటే ఇద్దరు అసలు వీళ్ళని తీసేయాలి, బంజారాలని. కోయలో వాళ్ళు గోండోళ్ళని పెట్టి వాళ్ళకి పైసలు ఇచ్చిండు, వీళ్ళకి పైసలు ఇచ్చిండు. ఆ రోజు నేను అన్న నీతోటి మాట్లాడాలి అని డోర్ వేసిన. అరే ఎంత మీ ఏంది అన్నాడు. నువ్వు పెండ్లికి ఎందుకు రాలే చెప్పన్నా. అరే అట్లా చేస్తావురా పెండ్లి, ఏం చేసినా అన్ని లెక్కలు చూపెట్టిన. అరే నేను మిస్ అయిన ఏమనుకోకు, నాకు మిస్గైడ్ చేసిరా అన్న. నువ్వు మిస్గైడ్ అయితే ఏంది, నువ్వు నీ మనిషి నేను ఎదుగుతున్నా, పెండి ఒక్కటేసారి చేస్తాం కదా, ప్రతిసారి చేయం కదా, నేనైతే హట్ అయి ఉందా అన్న మీ మీద అని చెప్పిన. అక్కడికించే వ్యత్యాసం ఇది అయింది, లేకుంటే ప్రతిరోజు మాట్లాడేటోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్ట ఫోన్లు చేసేటోడు. అక్కడ నుంచి డివైడ్ అయింది, కొంచెం గ్యాప్ పెరిగింది. గోల్కొండ కిలో మీద జెండా ఎక్కియాలని ఎవడు చెప్పిండు? ఈ రాములు నాయక్ చెప్పిండు ఆ రోజు. లాల్ కిల్లాలో ప్రధానమంత్రి, గోల్కొండ కిలో మీద మనం, అది చరిత్ర ఉండిపోతుంది. సెక్రటరియట్ కట్టుమంది మనం ఎందుకు చెప్పినాం అప్పుడు? ఇలా మొత్తం పిక్నిక్ ప్లేస్ అయిపోయింది సెక్రటరియట్ కట్టమని మీరు చెప్పిరా? అప్పుడు సెక్రటరియట్ ఇట్లా ఈ డిజైన్లో కడితే అన్న చాలా ఇది ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ ఎవరు చెప్పారు? మీరు అది కూడా ఆ రోజులల్లా ఆడ ఎవరు ఆడ ఎట్లా ఎక్కిస్తారు, ఆడ బొందలగడ్డ ఉంది, అంత మనం వాస్తు చూసి కాదు సెక్రటరీ కట్టింది, ఎవరో వచ్చి వాస్తు చెప్పిర్రు, తర్వాత మీరు కొనసాగాలన్నా లేకపోతే అక్కడికి మీరు పాలన చేయాలని. ఇప్పుడు ఆయన ఏం చేసినా ఆయనకు పేరు వచ్చేటట్లు చేసుకున్నాడు. గోల్కొండ కిలో మీద డాష్ ఎవరు జెండా ఎగిరేసిండు అంటే కేసీఆర్. ఒక మార్కు వస్తుంది అన్న, 10వ తరగతి పాఠ్య పుస్తకంలో పెట్టవచ్చు. అరే అక్కడెక్కడ తమ్మి పెరేడ్ గ్రౌండ్లో చేద్దాం అన్నాడు. ఏం పెరేడ్ గ్రౌండ్లో చేస్తావు? అంత భూమి కబ్జా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మనం ఇక్కడ ఎక్కిస్తే లాల్ కిలో మీద ఏమో ప్రధానమంత్రి, గోల్కొండ కిలో మీద ఏమో కేసీఆర్. అది చెప్పిండు, అంతా అబ్జెక్షన్ చేశారు. కరెక్ట్ 12 అవుతుంది తమ్మి, గోల్కొండ కిలో మీదనే జెండా ఎక్కిద్దాం, అమ్మ తగిలింది అనుకుందా. రాత్రి 12 అయిందా? 12:30. ఎట్లా మారిందంటో ఆలోచన మారుతుంది కదా. ఎట్లా? షర్బతు సోడా మారిన తర్వాత ఆలోచన గిట్ట మారుతుంది. అక్కడికి ఎక్కించినాం సెక్రటరియట్. మొన్న మిస్ వరల్డ్ మన దగ్గర కాంపిటీషన్ అయింది కదా, మా బొమ్మర్దికి డ్యూటీ పడ్డది. పురావస్తులో చేస్తాడు, ఆయన పేరు చెప్పాను నేను. చక్కగా ముందుగాల నాగార్జున సాగర్ బుద్ధ విహార్ ఉంది కదా, ఆడ తీసుకుపోయింది, ఆడ చూపెట్టిన వాళ్ళకి. ఆడికించి ఇది ఎవరు కట్టిరంటే కేసీఆర్. అక్కడికించి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట, ఆడ తీసుకుపోయింది, ఎవరు కట్టిరంటే కేసీఆర్. ఆడికించి సెక్రటరియట్ తీసుకువచ్చిండు కేసీఆర్. చలో మా కేసీఆర్ని కలిపిమన్నారట. కలుపుతాడు అయిందా? అరే ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు మేడం, ఎవరిని కలవాడు అంటే ఇవి చరిత్రలో ఉండిపోతాయి. ఎంత అవినీతి జరిగింది ఎవరు చూడడు, ఎంత అవినీతి చేసిండు సెక్రటరియట్లా వాస్తుతోటి. లేదంటే మీరు మళ్ళీ అధికారం వాస్తులు బాగా నమ్ముతాడు. వాస్తులు కానీ చండీ యాగం కానీ ఎప్పుడైతే పవర్ పోతుందో అప్పుడు చండీ యాగం చేపించడం, అది కరెక్ట్గా ఇది చేస్తాడు. అట్లా సెక్రటరియట్ ఇప్పుడు కట్టింది ఎంత ఇది ఉంటుంది.
అవినీతి జరిగిండదు. పేదల పైసలు కదా అంత సెక్రటరీ లేకపోయినా అవసరం లేదు. ఆయన చేస్తాడు. ఆయన ఆయన నచ్చింది. అరే 10 సార్లు చెప్పినాము. అరే మొన్ననే చంద్రబాబు కట్టిండన్న డి బ్లాక్ బ్రహ్మాండంగా ఉంటుంది. 100 సంవత్సరాలు లే వాస్తవాలు చెప్పిర్రు తమ్మి. ఆయనకు నచ్చింది చేస్తాడు. నువ్వేమన్నా చెయ్యి. ఏమన్నా చెప్పుకో. షర్బత్ సోడా అంటున్నారు కదా, మీరు కూర్చునేదా అట్లా అందరు మంచిగా పార్టీలు అయ్యే తెలంగాణ స్టైల్ పార్టీలు అయ్యేదివా? ఇద్దరు కొట్లాడుకుర్రు. నీకు చెప్పొద్దు కానీ ఇప్పుడు బతికి ఉన్నాడు సంతోష్ రెడ్డి. అప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 2004లో. ఏదో ఇదైపోయింది. ఒకళ్ళు కాలరు ఒకళ్ళు పట్టుకు. ఇప్పుడు అది 2004 అంటున్నా కదా. అప్పుడు మంత్రి ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంతోష్ రెడ్డి. ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన ఇంటికి. నేను ఆయన కారులో పోయింది. ఎందుకు సార్ ఏం జరిగిందంటే, అరే చాలా ఇది చేసిండు బాగా. ఈ మైక్లో చెప్పే మాటలు కావు అవి. రెండవ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్. రెండవ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా తిడతాడా నాకు? చిన్న పిల్లలు కొట్లాడుకుంటారు చూడు గోలీ ఆడేటప్పుడు, తిట్టుకుంటారు చూడు, అట్లా తిట్టుకున్నారు. అవునా? తిట్టుకున్న తర్వాత ఒక 8-10 రోజులు మాట్లాడుకోలే. పేపర్లలో వచ్చింది. మళ్ళీ ఇది గ్యాప్ని ఇది చేయాలంటే ఏం చేయాలి? మెల్లగా మనం బోధంపా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినా నేను రాను, ఉమ్. మేము పిచ్చోని అయినా అంటే, లేదా నాకు గ్యాప్ పెరిగితే మంచి కాదు, పేపర్లో రాస్తారని కింద మీద పడి టీకి వస్తామన్నాం. టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, సాయంత్రం పార్టీ అయిపోయింది. మళ్ళీ ఒకరికొకరు గల్లెం మిలాయించి అయిపోయింది అని ఇద్దరిని కలిపినాం. మీరు మీరు కూర్చుంటేనా పార్టీలో? ఎందుకు గుర్తొని బాయ్? నేనే వేసేటోంది. నేను ఎందుకు గుర్తొను? నీళ్ళు సోడా అన్నీ వేసేటోళ్ళం. ఎందుకు ఇంకో సపరేట్ వ్యక్తి ఉన్నాడంట కదా ఇంకెవరు? అట్లా చాలామంది అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళతోటి ఇది అవుతుంది అండి. దానికి ఒకటి సపరేట్, ఒకటి గిలాస్ తీసుకొచ్చేటోడు అట్లా ఉండదు. ఆ రోజుల్లో ఎవరు గుర్తుంటారో, ఆ టైంలో ఎవరు ఉంటారో వాళ్ళతోటి ఇది అవుతుంది. ఆరోగ్యానికి సంబంధించింది అంటే మంచి స్టిఫ్ ఉండడానికి వాడేగా మంచి మంచి సోడా షర్బత్లు. అప్పుడు ఎక్కడ అంత, అప్పుడు ఎక్కడ డబ్బులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాండ్ చేంజ్ అయింది. లేకుంటే ఏ బ్రాండ్ అయినా నడుస్తుంది. సో 2014లో మీరు ఎమ్మెల్సీ అయ్యారు. ఇంకా 2 ఏళ్ళ పదవి ఉన్నది. పొమ్మని చెప్పిండా? మీరే వచ్చేసిరా? ఏం అయింది? గొడవ ఏంది? గొడవ ఏమైందంటే, ఈ సంతోష్ ఉన్నాడు కదా, ఆ రోజులలో ఆయన పెళ్లి రేపన్నాక పైసలు లేవు ఆయన దగ్గర. చివరికి సంతోషరావు దగ్గర గవర్నమెంట్ వచ్చినాకనే పెళ్ళి అయిందా? అప్పుడు గవర్నమెంట్ రాలే. మీకు కేసీఆర్ గొడవ అదే నేను పెళ్లిలో అంటున్నా కదా, ఇష్యూ అయింది. ఇష్యూ అయింది. అక్కడికించి ఆ ఇష్యూ పెద్దగా అయింది. నేను గిట్ట అయింది. సంతోష్ ఏం చేస్తుండే, సంతోష్ ఈ సుమను మజాకులు ఊహు నవ్వుకుంటా, ఎవడన్నా ఎమ్మెల్యే వస్తే సపరేట్గా మాట్లాడదాం అనేది ఉండదు. సపరేట్ మాట్లాడితే ఏం అడుగుతారో అందు గురించే చెప్పండి చెప్పు. అందరి ముంగట ఏం చెప్తాడు ఎమ్మెల్యే? మంత్రి ఏం చెప్తాడు? అట్లా వాళ్ళని ఇది చేసుకుంటే వీళ్ళు బాగా అప్పటికే అవినీతి మొదలైంది వీళ్ళది. ఈ సంతోష్ది మొదలైంది. 2 లక్షల రూపాయలకు ఇబ్బంది పడ్డోళ్ళు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకు మనం మోసం చేసినట్టు. ఆ రోజు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఉసురు మనకు జరుగుతుంది. ఈ తెలంగాణ అనుకోలే. హాయిగా పెరుగన్నం తిని అరుగు మీద పండుకుంటాం అనుకుందాం. పురుగు అన్నం తిని రైతులు చచ్చిపోతే గిట్ట ఎవరి దగ్గర మీరు పోలే. మీకు ఎవరిని గెలవరు. మంత్రితోటి పని ఉన్నప్పుడు మంత్రిని ఫోన్ చేస్తారు, మంత్రి రావాలి. ఎమ్మెల్యే అయితే గింతిలో లేరు. ఒక 2 సార్లు నాయి నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే హోంగార్డ్ ఆపేసిండు గేట్ దగ్గర. హోమ్ మినిస్టర్ని హోంగార్డ్ ఆపుతాడా? అంత పవర్ లేకుండే వీళ్ళకు. ఒక హోంగార్డ్ని ఏం చెప్పిండు ఒకసారి, కట్టే టోపీ నాకు ఇచ్చిండు, మొత్తం ఆయన దగ్గర ఉందిరా వేపన్ అన్నాడు. ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ లేవు. అంతే అందరు మంత్రులకు. రెవెన్యూ మంత్రి ఉండని ఒకరోజు ఈటల రాజేందర్ నేను పోయినాం, అసలు ఇడుస్తూనే లేడు వాడు. ప్రగతి భవన్లో చార్లెస్ అంటే ఎవడు చార్లెస్ అన్నది. అది పోలీసు వాళ్ళ కోడ్ వాడంట ముఖ్యమంత్రి అని. అరే మేము లోపల పోయి ఇట్లా తిరిగి వచ్చేస్తాం రా బాబు ఫైనాన్స్ మినిస్టర్ అంటే, లేదు అని బయటికి వచ్చేసారు. హోమ్ మినిస్టర్ ఎన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఇది 3-4 సంవత్సరాల తర్వాత అనుకుంటా. సెకండ్ టైం తర్వాత అయిందో ఫస్ట్ టైం. నాయి నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ ఈ ఫస్ట్ టైంలో. అయితే మినిమం వేజెస్ ఆయన కార్మిక నాయకుడు నేను గిట్ట కదా. మొన్న సీఎం గారే మినిమం వేజెస్ 10 సంవత్సరాల తర్వాతే చేసిండు.
పోయి అడుగుదాం అంటే నేను రానన్నా ఆడ ఈడవరానా. అరే నేను హోమ్ మినిస్టరా ఏమనుకున్నావు నువ్వు, పా అంటే మంచిది పా అని నా కారు వెనక నా గన్మ్యాన్లు వాళ్ళ గన్మ్యాన్లు మీరు బండ్లో గుర్తుండే నా కార్లో అన్న ఇస్కార్డు ఉంది కుయ్యి కుయ్యి కొట్టుకుంటూ పోయినాం. సార్ ఇవాళ ఎవరిని గెలవడు సార్, హోమ్ మినిస్టర్ పోయినా హోమ్ మినిస్టర్ పోయినాం. ఎవడంటుండు హోంగార్డ్ అంటుండు, ఇక్కడ రానా ఎవరైనా తెలుసా అంటే అవును సార్ హోమ్ మినిస్టర్. ఎవరు చెప్పారంటే ఇన్స్ట్రక్షన్ సంతోష్ ఇచ్చిండు సార్. ఎవరిని సంతోష్ చెప్పిండు. సంతోష్కి ఫోన్ చేసినాం, లేపలే. మళ్ళా ఓ అర్ధగంట ఈ 15 నిమిషాలు నిలబడ్డాం కంచె ముందు. అన్న ఈడ ఇద్దరం గుర్తుందాం పా అన్న, కారు దిగు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లన్నీ చేస్తే ఏఐసిసి దగ్గర పోతుంది, అది పొద్దుగాల ముఖ్యమంత్రికి పని అయిపోతుంది. రే నా పదవి పోయడానికి చేస్తున్నావురా నువ్వు అన్నాడు. మళ్ళీ ఏంది మళ్ళీ ఏం గౌరవం ఇది, లేకుంటే వెళ్ళిపోదాం పా అన్న. వెళ్ళిపోయినాం. ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది కదా మన సోమాజీ కూడా, ఆడ దిగిపోయినా నేను. నీవు హోమ్ మినిస్టర్కి దండం, నీకు దండం, ఇంకోసారి తీసుకురా గిట్టు అన్న. అంటే గంత యాక్సెస్ కూడా ఇవ్వకపోతుండేనా? అధికారంలో వచ్చిన తర్వాత ఎవరికి లేదు. మిమ్మల్ని సస్పెండ్ చేసేంత పరిస్థితి ఏమొచ్చింది? ఏం చేసిర్రు? ఏం సెటిల్మెంట్ చేస్తూ దొరికిర్రు? దొరకుడా వీళ్ళ దొరకుడు కాదు, వీళ్ళ అవినీతికి అరికడుతుండు. ఆడాడ రాములు నాయక్ మాట్లాడుతుండు, చెప్తారు కదా మాట్లాడితే, కొంత వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు అందరు చెప్పారు రాములు నాయక్ని ఇది చేస్తే మీ మీద ఎదురు తిరుగుతాడు. ఒక కేసు తీసుకుపోయినా, దాదాపు ఆ రోజుల్లో నాకు 200 కోట్లు వస్తాయి అందులో. ఏం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎంత వస్తాయి? 200 crores వస్తుంది నాకు. చెప్పినా నాకు 200 కోట్లు వస్తాయన్నా, నేను బాగుపడతా అంటే ఫైల్ తీసుకురా అన్నాడు. అప్పుడు రెవెన్యూ సెక్రటరీ మీనా ఫైల్ తీసుకురామన్నాడు. ఫైల్ తీసుకొచ్చిండు, అన్నీ చేసిండు. వారం రోజులలో ఆర్డర్ ఇచ్చేయమన్నాడు. వారం రోజులు అయింది, మూడు నెలలు అయిపోయింది. ఏమైంది సార్, ఏం చెప్పాలి? ఆయన ట్రైబల్, మా ఇక్కడ రాజస్థాన్ ట్రైబల్లో వస్తారు వాళ్ళు. అరే నేను ఒక ట్రైబల్ని సార్, న్యూ ట్రైబల్ అని చెప్పిన. 6 నెలల తర్వాత చెప్పిండు, ఈ సంతోష్ ఆపిండ్రా నీ ఫైలు. ఆయన లే మన మీనా సాబ్ రెవెన్యూ సెక్రటరీ, స్పెషల్ రెవెన్యూ 200 కోట్లు అంటే ఆయన మన దగ్గర ఉంటాడు చిన్న ఆయన ఆర్థికంగా వస్తే మన దగ్గర ఉండలేడు. ఆయన 200 కోట్లకు ఇంకో 1000 కోట్లు చేస్తాడు ఆడు అని. అప్పుడు అట్లా కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి. నేనేం క్లియర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ ఇష్యూతోనే క్లోజ్ అయ్యిగా? ఆ ఇష్యూ తోటి కాదు, అది చాలా విషయాలు ఉన్నాయి అందులో. సస్పెండ్ ఎందుకు చేసిర్రు అంటే నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన మొదటి వ్యక్తి మీరే కావచ్చు. ఎందుకు సస్పెండ్ చేసిర్రు మిమ్మల్ని? నేను ఆ రోజులో చెప్పిన కదా, ఆ రోజు రేవంత్ అన్న ఉండే ఆ గోల్కొండ హోటల్లో కుంతియా ఉందనేది నాకు తెలియదు. నా మిత్రుడు ఢిల్లీకి నుంచి అక్కడ పొల్యూషన్ బాగా అయింది. మనం ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ పెడితే బెంజు కార్లు అది ఇది పెడతారు, నాకు అందులో పోతుంటే ఇట్లా పొల్యూషన్ ఎక్కువైంది రాములు నాయక్, నేను వస్తున్నా అంటే మా తమ్మునికి చెప్పింది, అరే ఫలానా శర్మ సాబ్ వస్తుండు, మంచి హోటల్ లేదంటే గోల్కొండలో పెడదామని అన్నాడు. గోల్కొండలో పెట్టిన తర్వాత ఆడ మన రేవంత్ అన్న, తర్వాత మధుయాస్కి గౌడ్, ఇంకా ఎవరో ఉండే, నేను పళ్ళం కేకులు తెచ్చినదా అన్నాడు. రేవంత్ అన్న నవ్వుకుంటే ఏమన్నాడు, ఆ రోజుల్లో క్యాస్ట్ పార్టీ అన్న రాములు నాయక్, ఇప్పుడు క్యాష్ పార్టీ. రాములు నాయక్ బాగా కలవనికి పోయినావా గోల్కొండ హోటల్? అరే నేను నా మిత్రుని కలవడానికి పోయినా, వీళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడికే ఉన్నారు, కుంతియా లోపల ఉన్నారు. టీ తాగినా వచ్చేసిన నేను. అప్పటికే ఈ స్క్రోలింగ్ వస్తుంది, రాములు నాయక్ కుంతియాతో భేటీ. నేనేం చేసిన, నారాయణ ఖేడ్లో ఒక సభ పెట్టిన, ఒక 10,000 మంది వచ్చారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అన్న, అది ఈనాడులో బ్యానర్ ఐటమ్ వచ్చింది, రాములు నాయక్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్లో ఉంటూనే ఇండిపెండెంట్ పోటీ చేస్తామనేది తప్పు కదా అది? మళ్ళీ ఆడ ఎవరు ఉండే లీడర్లు నీకు నారాయణ ఖేడ్లో? టీఆర్ఎస్ఏ లేదు ఆడ. నేను పోయిన తర్వాత టీఆర్ఎస్ అయింది ఆడ. ఎవరికో టికెట్ ఇస్తా అంటుండు, ఎవరికో ఇచ్చే బదులు నాకేమంటున్నది, నేను జనరల్ సీట్లు అని నేను చెప్పిన. నెక్స్ట్ 2018 ఎన్నికలకి ఏమని ముందే అడిగినావు నువ్వు? అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు జనరల్ టికెట్ అడుగుతుండు. అందులో మా అక్క పద్మ దేవేందర్ రెడ్డి, హరీష్ రావుకి ఏముండే అంటే, ఈయన పెద్ద ఆయనతోటి బాగుంటాడు, రేపు పుసుకున్న మంత్రి ఇస్తే జిల్లాలో 2 మంత్రులు అవుతారు,
నేనే ఒక్కనే మంత్రి కావాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండవద్దని ఆయన కుట్ర. ఆ కుట్రలో భాగంగా ఈ విధంగా అంత డిఫరెన్సెస్ వచ్చి బై ఎలక్షన్ అయింది నారాయణఖేడ్. హ్మ్. కిష్టారెడ్డి సాబ్ చచ్చిపోయిండు. బై ఎలక్షన్లో మామ రాములు నాయక్ మనకు సహకరించలేదు, లేకుంటే ఇంకో 50,000 మెజారిటీ పెరుగుతుండే, క్రాస్ ఓట్ వేసిండు. నేను దేవుని తోడు అంటున్నా కదా, పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ఆయన కోర్టు తెప్పించిన. కానీ గెలిపించిన తర్వాత కొంతమంది ముఖ్యులను తీసుకుపోతారు కదా, ఫలానా పని చేసిరని. నాకు తీసుకోపోకుండా పద్మ దేవేందర్ రెడ్డి, హరీష్ రావు కొంతమంది పోయి ఆడ కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను నాకు దూరం చేస్తారు వీళ్ళని. లాస్ట్ సస్పెన్షన్ అయ్యే రోజు ఏం జరిగింది? మీకు సస్పెన్షన్ లెటర్ బయటికి రాబోతున్న టైంలో షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలే కదా మీకు? ఏం జరిగింది? ఏది మన తెలంగాణ కేసులు ఉన్నాయి కదా, అందులో ఉన్నా కేసులలో ఉంటే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నా. ఫోన్ లేపలేము కదా, సైలెంట్లో పెట్టుకున్నా. కేటీఆర్ 3 సార్లు చేసిండు ఫోన్. చూసి కేటీఆర్ ఫోన్ అట్లని పెట్టుకున్నా. నా ఫోన్ లేపడం అయిందా 3 సార్లు? నేనేమో జడ్జి ముంగట ఉన్నా, ఎట్లా లేపుతాం? అయితే అక్కడికే వాళ్ళు ఇది చేస్తుర్రు, ఈ స్క్రోలింగ్ వచ్చింది రాములు నాయక్ సస్పెండ్ అని. నాకు ఫోన్ లేపు, షోకాజ్ నోటీస్ ఇవ్వలే. డిఫరెన్స్ వచ్చినాయి, ఈ విభేదాలు జరుగుతున్నాయి, జడ్జి ముంగట్టున్నారు, ఫోన్ లేపలే, నిమిషానికే స్క్రోలింగ్ వచ్చేసింది, సస్పెన్షన్. ఎవడు చేసిండు నాకు సస్పెండ్? తెలంగాణకు ఎప్పుడు జై తెలంగాణ అనలేడు ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయనకేం సంబంధం? అప్పుడు నాకు కోపం వచ్చింది. జనరల్ సెక్రటరీ కదా జనరల్ సెక్రటరీ ఉండవచ్చబ్బా. 2014లో ఇదే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఆయన టికెట్ గురించి రాత్రింబగలు కష్టపడి టికెట్ కావాలి నాకని అనేటోడు ఒక ఉద్యమకారునికి ఆడేవాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయడానికి. మీరేం సస్పెండ్ చేస్తారో నేనే వెళ్ళిపోతా అని వచ్చేసిన. ఆయన ప్రెస్ వాళ్ళు అడిగిరు మీ అటువంటి వాళ్ళు, ఏది తెలంగాణ భవన్లో రాములు నాయక్ పోయిండు సార్ అంటే కిక్ ఆప్ అన్నాడు. ఇంకా ఎంతమంది పోయినా కిక్ ఆప్ అన్నాడు. అమ్మా నువ్వు కిక్ ఆప్ అంటావా, నీ సంగతి చూస్తా బిడ్డ వచ్చే ఎన్నికల్లో అని కంకణం కట్టుకొని 2023 ఎలక్షన్లో ఓడగొట్టినా. నేను సామాన్యుని కావచ్చు, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ పెళ్ళే చేసిన డబ్బులు లేకపోతే ట్రైబల్ల దగ్గర నాకు బాగా మంచోడు, దానవీర సూరకర్ణుడు, కరుణామయుడు అనేది ఒక పేరు ఉంది. కానీ చూడు, కేసీఆర్ మీకు ఏం చేయలేదు, బంజారాలకి లేకపోతే లంబడోళ్ళకి వీళ్ళు అంటున్నారు కదా, 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు ఆయన అనౌన్స్ చేసిండు, భవన్లు కట్టిస్తా అన్నాడు, సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా చేయాలని డిసిషన్ తీసుకున్నాడు. ఇవన్నీ కాదంటారా, గుర్తించలేదంటారా? ఆ రోజు రాములు నాయక్ చెప్పినందుకు ఆ రోజు అంత మంచిగా ఉండే నాతోటి. ఎక్కడో కట్టేది బంజారా హిల్స్లో కట్టండి అన్న బంజారా హిల్స్లో 1 ఎకరా భూమి ఇచ్చిండు. ఇదే దాదం నాగేందర్ అవాక్యూ ప్రాపర్టీ అని కేసేసి ఇచ్చిండు. మళ్ళీ నేను ఇంప్లీట్ అయ్యి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇంప్లీట్ అయ్యి ఇది ప్రభుత్వ భూమి అని తీసుకొచ్చిన. పనికొచ్చే పని చేసిండా లేదా? చేసిండు కదా. మరి మీరు ఎట్టోడు తాండలం గ్రామ పంచాయతీ చేసిండు. ఆ రోజు నేను రెవెన్యూ విలేజ్ చేయాలన్నా, లేదు తమ్మి ఇప్పుడు తాండలం గ్రామ పంచాయతీ చేద్దాం, తర్వాత ఒక 6 నెలల తర్వాత రెవెన్యూ విలేజ్ చేద్దాం అన్నాం. 12% రిజర్వేషన్ ఇవ్వమన్నాం. 10% ఎప్పుడు? అది బంజారా భవన్ ఓపెన్ అయిన రోజు రాములు నాయక్ టీం పోయి ఆయన కార్కి అడ్డుగా 15 నిమిషాలు సీఎం క్యాన్వాయ్ ఆపాలంటే మామూలు మాటనా? క్యాన్వాయ్ ఆపి లోపల నా షర్ట్ మీద బందీన్ల మీద నా ఫోటో అది చేసి, తర్వాత రాత్రికి ఆ రోజు 5 గంటలకు మన ఎన్టీఆర్ అది ఉంది కదా మన ఇందిరా పార్క్ దగ్గర స్టేడియం, అందులో అలౌన్ చేసిండు 10%. మా మీద ప్రేమతోటి కాదు, కొట్లాడినందుకు చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బంజారా భవన్ కట్టించిండు, తర్వాత తాండలం గ్రామ పంచాయతీ చేసిండు. తాండలం గ్రామ పంచాయతీ చేస్తే లాభం ఉండదన్నా, దానికి రెవెన్యూ విలేజ్ ఉంటే కొంత లాభం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత చేస్తామన్నారు. ఇంప్లిమెంట్ అవుతుందా 10% రిజర్వేషన్? 10% అవుతుంది కదా, ఇంప్లిమెంట్ అవుతుంది. కేసీఆర్ ఆ రోజు అనౌన్స్ చేసిన ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ని కుప్పగూల్చినామంటున్నారు. సరే, మీకు కేసీఆర్ నచ్చలేదు, కేసీఆర్ ప్రభుత్వం నచ్చలేదు, కేసీఆర్ అంటే విభేదాలు ఉన్నాయి, సో మీరు దాంట్లో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం పోయిందని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ మీరు అనుకుంటున్న బంజారాలకి ఏం చేసింది, మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకించి దూరం ఎట్లా అంటే, ఇప్పుడు గిట్ట వాళ్ళ అహంకారం పోలే. కేటీఆర్ది కానీ హరీష్ రావుది కానీ వాళ్ళ అహంకారం ఎందుకంటే
పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ముందుగాల కన్విన్స్ చేస్తారు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు. ఇలా బంజారాలకు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 50 సంవత్సరాలు 18 సెప్టెంబర్ 50 సంవత్సరాలు అంటే 1976లో ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది మాకు. ఒకే వేషం, ఒకే భాష, ఒకే సంస్కృతి. గుంటూరులో ఏమో ఎస్సీలమైనాం, రాయలసీమలో ఏమో సుగాలీలైనాం, తెలంగాణలో ఏమో డీనోటిఫైడ్ ట్రైబల్ అయినాం. అప్పుడు ఏం చేసిందంటే ఆ వ్యత్యాసాన్ని తీసేసి అక్కడ చేసిన తర్వాత ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 అయ్యారు. అంటే ఆ రోజు ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇవ్వకపోతే పరిస్థితి బాగుండేది లేకుండా. ఇవాళ ఇందిరాగాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. 3 ఎకరాల భూమి ఇచ్చింది మాకు, పట్టాలు ఇచ్చింది, పబ్లిక్ సెక్టర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? ఆ రోజులలో పబ్లిక్ సెక్టార్ కట్టింది, అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. 6% 4% ఉంటే ఎన్టీ రామారావు గారు 2% పెంచిండు, అది 6% అయింది. 6 నుంచి 10 అయింది. ఇప్పుడు ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ చేయంది కాదు, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ఇవాళ గిట్ట ఆమెను అమ్మ అని పిలుస్తారు మా వాళ్ళు ఇందిరాగాంధీకి. మా పిల్లలకు తెలుస్తలేదు. అందు గురించి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక బస్ యాత్ర చేస్తున్నాం. అందులో 4 ఎమ్మెల్యేలు, ఎంపీ, నేను, ఆ రోజుల్లో రవీందర్ నాయక్, చాలామంది విద్యార్థులం కలిసి ఇప్పుడు ప్రతి తాండకు ఇందిరమ్మ ఫోటోని తీసుకొని పాలాభిషేకం చేసి ఏమేం చేసింది ఇందిరమ్మ 18 సెప్టెంబర్ రోజు చలో ఎల్బీ స్టేడియం అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రియాంక లేకుంటే రాహుల్ గాంధీని పిలిచి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడతాం. సో అంతో ఇంతో కేసీఆర్ అన్న మిమ్మల్ని గుర్తించి ఎమ్మెల్సీ వచ్చిందేమో కానీ మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఇంతవరకు ఏం పదవి లేదు. రాముల్ నాయక్ ఇంకా రాముల్ నాయక్ సామాన్య కార్యకర్తగానే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తగానే ఉందా, కానీ మొన్న ముఖ్యమంత్రి గుర్తించిండు, ఒక ఉద్యమకారుల టీంలో నాకు వేసిండు. అది చాలా పెద్ద బాధ్యత అది, గుర్తించమని. ఎందుకంటే ఆ రోజులలో కేసీఆర్ వెంబడి 400 మండలాలు తిరిగిన, 119 నియోజకవర్గాలు తిరిగిన, కొంత అవగాహన ఉంది. అది ఆషామాషి కమిటీ కాదు అది. ఆ రోజులలో తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉన్నారు, బతికే ఉన్నారు కానీ చనిపోయినట్లు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా మొత్తం దెబ్బతిన్నారు. ఆ దాన్ని అందరినీ ఒక్కటి చేయాలి, ఏదో ఒకటి చేద్దామనే తపన ముఖ్యమంత్రికి ఉంది. ఆ కమిటీలో అవకాశం వచ్చింది, కొంత పని చేయడానికి ఇది అవుతుంది. ఏం ప్రపోజల్ పెట్టలేదా నాకు ఏమైనా పదవి కావాలని కాంగ్రెస్ పార్టీ? ఏ పదవికి నేను ఎప్పుడు పెట్టలే, కేసీఆర్ గిట్ట నేను పెట్టలే, అయిననే ఎమ్మెల్సీ ఇచ్చిండు. నేను ఎమ్మెల్యే అడిగినా ఇయ్యతమి అంటే మంచిదన్నా అన్న. తర్వాత నేను పదవి త్యాగం చేసి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఇది ఉంది. కొంత ఈక్వేషన్లో ఏమవుతుందో ఒకసారి పోతుంది. ఇంకా చాలా రోజులు ఉంది కదా, 2.5 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. గవర్నర్ కోటల అక్టోబర్ నవంబర్లో ఖాళీ అవుతుంది. తర్వాత వచ్చే సంవత్సరం మీరు ఆశిస్తున్నారా? ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆశించకుంటే ఏం చేస్తాడు? ఆశించవచ్చు, వస్తే సరే సరే, రాకపోతే బాధపడేది లేదు కదా. ఈ కార్యకర్తలా ఉండిపోతారా కాంగ్రెస్లో? కార్యకర్తలు ఉంటుందా, రేపు పోటీ చేస్తున్నా ఏమవుతుందో అది. బై ఎలక్షన్లో కూడా నేను మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చాలాసార్లు కాలుకు బల్పం కట్టుకొని తిరిగి జూబ్లీహిల్స్ మొత్తంలో ఆ గెలుపులో అంతో ఇంతో ఎర్రగడ్డ డివిజన్ నుంచి లేకపోతే ఆ డివిజన్లో కొంత మీ ప్రభావం చాలా గట్టిగానే ఉన్నది. అవును, సో అది డబ్బు ప్రభావం ఉన్నది, మీలాంటి పైలవాళ్ళ ప్రభావం ఉన్నది, చాలా పెద్ద మొత్తం నడిచింది కదా. ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత అయినా మీకు ఏదైనా వస్తుందేమో మీరు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటివరకు ఏం లేదు. ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయి కూడా దాదాపు ఏడాది కావస్తుంది అటు ఇటుగా. అంటే ఇంతవరకు ఏం లేదు. మరి మీరు అడగలేదనా లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలేదనా? లేదు, నేను అడగలేదు కాదు. ప్రభుత్వం అసలు అవకాశాలు ఏడో వచ్చినాయి తర్వాత. ఎవరైతే హజారుద్దీన్ ఉండేదో ఆయనకు ఒకటి పోయింది ఎమ్మెల్సీ, తర్వాత మన ప్రొఫెసర్ కోదండరామ్కు పోయింది, తర్వాత రానేలే కదా ఎమ్మెల్సీ అవకాశాలు. తర్వాత రాజ్యసభ 2 వచ్చినాయి, ఒకటేమో మన సింఘ్వికి అక్కడ పోయింది, ఇంకోళ్ళు ఎవరు అయ్యారు, రేణుకా చౌదరి, ఆమె సీనియర్, ఇద్దరు అయిపోయింది. తర్వాత మన అనిల్ యాదవ్కు యూత్ కాంగ్రెస్ నుంచి ఆయనకు పోయింది. తర్వాత అవకాశాలు ఎక్కడుంది మళ్ళీ? కాంగ్రెస్లో మీరు కానీ జూనియర్ అని అయిపోతుర్రా? జూనియర్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఇదే ఉంటారు, పదవులకు ఆశిస్తారు. అంత పెద్ద పార్టీలలో పదవులు తక్కువ ఉంటాయి కదా,
అట్లా కొంచెం డిలే అవుతుండొచ్చు కానీ నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటా. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఏం గొడవలు జరిగినాయని కవిత బయటకొచ్చిర్రు. కవిత బయటకొచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ చాలా జోరుగా తిరుగుతున్నారు ఆవిడ. అంతో ఇంతో ప్రతిపక్ష పాత్రని వెలుగుమట్ల పోయిర్రు, కుమ్మెర పోయిర్రు, రకరకాల ఘటనలకు సంబంధించిన విషయాల్లో ఫైట్ చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఫైట్ కనబడుతున్నది. ఏం జరిగుండొచ్చు? తెలంగాణ రక్షణ సేన. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏర్పాటు చేసిన పార్టీ, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మీరు ఈరోజు తెలంగాణ రక్షణ సేన అని వచ్చింది. నాకు తెలిసి నాకున్న సోర్స్ ప్రకారంగా చాలామంది సీనియర్ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఫోన్లు పోయినాయి. మీకొచ్చిందా ఫోన్లు? రమ్మనో లేకుంటే గైడెన్స్ ఇవ్వమనో ఏమన్నా అలాంటి ఫోన్ వచ్చిందా? వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర? కవిత దగ్గరికెంచే వచ్చింది, వాళ్ళ దగ్గరికెంచి. కవిత మాట్లాడారు కానీ వేరే వాళ్ళు మాట్లాడారు. నువ్వు వచ్చేయన్నా, నువ్వు ఉద్యమకారు నీవన్నా. నా రాజకీయ జీవితమే ఆమె పాడు చేసింది, నా టికెట్ అమ్ముకుంది, మా చెల్లెకు చెప్పు బ్యూటీ పార్లర్గా ఇదైంది, మా అన్న చేసిన అవినీతిలో వచ్చిన వాటను కరెక్ట్గా కాపాడుకోమను. నాకు కొంత బాధ అనిపించింది. ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పార్టీ డిక్లేర్ చేసినప్పుడు కేసీఆర్కు తిట్టింది బాగా. ఆత్మ అన్నది. ఆయన లేకపోతే వీళ్ళకి ఎక్కడండి బంగ్లాలు? ఆయన చేసిన అవినీతి ఎవరి గురించి చేసిండు? వీళ్ళ ప్రెజర్ వలన, వీళ్ళ ప్రెజర్ వలన చేసిండు ఆయన తప్ప ఆ వాటర్లలో వీళ్ళకు రాముకు కొంత డిఫరెన్సెస్ వచ్చింది. కానీ వాటా విషయం కాదు, ఆత్మగౌరవమే అంటున్నారు. నిన్న కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆత్మగౌరవం విషయం, అది ఆస్తుల విషయం కాదు. ఇప్పుడు ఆత్మగౌరవం యాదుకు వస్తుందా? 10 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు ఎందుకు ఆత్మగౌరవం యాదుకు రాలే? ఆ రోజు ఉద్యమకారులు ఎందుకు యాదుకు రాలే? ఇవాళ మొత్తం అవినీతి జరిగింది బీఆర్ఎస్లో అన్న. నేనన్నా బీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ఏ పెట్టు మన పార్టీ. టీఆర్ఎస్ పెట్టి కారు గుర్తుకు మనం క్లెయిమ్ చేద్దాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ రామారావుకి ఇద్దరికి గొడవ అయినప్పుడు సైకిల్ గుర్తు కొట్లాడిర్రు. జడ్జిమెంట్ ఎవరికి వచ్చింది? చంద్రబాబుకి వచ్చింది. కారు గుర్తు నువ్వు తీసుకుంటే సగం గెలిచినట్లే నువ్వు. కారు గుర్తు టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ రక్షణ సమితి ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సమితే పెట్టరాదు. మీ నాయన బీఆర్ఎస్ చేసేసిండు, తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయనకి ఏం సంబంధం? చూస్తురా తన పొలిటికల్ ఈ మూమెంట్స్ అన్ని చూస్తున్నారా? చూస్తున్నా. ఏమనిపిస్తున్నది? ఏముంటుందబ్బా, డబ్బు ప్రభావం తప్ప ఆమె దగ్గర ఎవరు లేరు. మా చెల్లెకి నేను చెప్తున్నా, ఆ రోజులలో నీకు ఇంత డబ్బు వచ్చిందంటే మీ నాయన చేసిన అవినీతిలో వచ్చింది. ఆ రోజు నీకు ఆత్మగౌరవం యాదుకు రాలే, తెలంగాణ ఉద్యమకారులు యాదుకు రాలే. తర్వాత తెలంగాణకు జరుగుతుందా అని మేము ఆ రోజు చెప్పినాం. వీళ్ళు ఇంత అవినీతి చేస్తారు, వీళ్ళ కుటుంబం ఇట్లా ఉంది, సంతోష్రావు ఇట్లా ఉన్నాడు, కేటీఆర్ ఇట్లా ఉన్నాడు, వాళ్ళ బావ హరీష్ రావు ఇట్లా ఉన్నాడు. మేము ఆ రోజు చెప్పిందే ఇవాళ చెప్తుంది. ఇవాళ అంత ఎందుకు ఫైట్ చేస్తుంది? మీ దగ్గర చాలా గంభీరంగా ఫైట్ చేసినట్లు కనిపిస్తుంది. క్షమాపణ కోరుతున్నది. సిగ్గుపడుతున్నా నేను నా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరుతున్నాను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్ని కోరుతారండి వాళ్ళు. రేపు నాయన పిలవంగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. మీరు ఏదో ఇది అనుకుంటారు కానీ రేపు ఫాదర్ పిలిచిన తర్వాత నేను అడిగిన విషయాన్ని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, అవసరమైతే కేసీఆర్నే ఒరిజినల్ టీఆర్ఎస్ దీంట్లో రమ్మని పిలుస్తాను అంటున్నారు. ఒరిజినల్ టీఆర్ఎస్ ఈమె ఎట్లయితుంది? ఆ రోజు నేను కూడా నా కష్ట చెమట కూడా ఉన్నది, నా రక్తపు చుక్క ఉంది. 2005లో వచ్చి వీళ్ళు ఆ రోజులలో లింగళ్ళము, మాకు పావుసేరు బియ్యం సరిపోతుంది, నా కొడుకు వెల్ సెటిల్, నా కూతురు వెల్ సెటిల్, వాళ్ళు అమెరికాలో ఉంటారు అని చెప్పారు. తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో ఈమె ఎంపీ అయింది, కొడుకు ఏమో షాడో ముఖ్యమంత్రి అయిండు, ఇండస్ట్రీస్ అయిన దగ్గరనే, మున్సిపల్ అయిన దగ్గరనే కోట్లాది రూపాయలు. వీటి టీఆర్ఎస్ అనే పార్టీ పొలిటికల్ సక్సెస్ కాదనుకుంటున్నారా మీరు? 100% సక్సెస్ కాదు. తెలంగాణ పేరుతో ఉన్న పార్టీలన్నీ పోయినాయి కదా, ఆ సెంటిమెంట్ ఉన్న పార్టీలన్నీ పోయినాయి. టీఆర్ఎస్ నేను సెంటిమెంట్ పట్టుకున్న తెలంగాణ అంటున్నారు ఆవిడ. తెలంగాణ ఎవరన్నారు? తెలంగాణ వచ్చేసింది కదా. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ జరగలేదు అని నేనేమంటున్నా, మా చెల్లెకు 10 సంవత్సరాలు నీకు ఆత్మగౌరవం కనిపించలే. నీకు మీ అన్న ద్రోహం చేసినందుకు నీ బయట వచ్చినావు, చాలా సంతోషం. కానీ ఇవాళ నువ్వు ఉండే బంగ్లాలు ఏదైతే ఆ రోజు 20,000 కిరాయి కట్టడానికి ఇబ్బంది పడేటోళ్ళు మీరు. ఆ రోజు రెంట్ లేకపోతే రెంట్లు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళం. కానీ ఇవాళ నీకు అంత ఇది వచ్చినప్పుడు నువ్వు 119 నియోజకవర్గాలలో పోటీ చేయి. ఎవరితోటి నువ్వు మిత్రపక్షం ఉండకు. గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతాము. కానీ ఇవాళ నేను ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలనేది ఆమెకు ఉంది. కానీ ఆమె 5-10 సీట్లకు కొట్టాడి నేను ఎట్లన్నా అసెంబ్లీలో కాలు పెట్టాలనే ఉద్దేశం ఆమెకు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన రక్షణ సమితి
నేను అన్ని సీట్లలో పోటీ చేస్తా అనేది ఆమెకు ఉండదు. పోటీ చేస్తా ముఖ్యమంత్రి అయితేనే కూడా చెప్తున్నారు ఆవిడ. తన కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళా రగులుతున్నది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చుడు, తెలంగాణ మీ అయ్యే జాగీరా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసుడు. చూసిర్రా ఇవంతా ఈ సీన్ మొత్తం చూసి ఏమనిపించింది ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా? నేను తెలంగాణ ఉద్యమకారునిగా నేను చెప్తున్నా, ఇది మా అయ్య జాగిరే. గుంటూరులో మా పేగు బంధం ఉండదు. పుట్టినప్పుడు ఈడ పేగుని కట్ చేసి భూమిలో ఇది చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే అది హాస్పిటళ్ళలో డెలివరీ అవుతుంది, వాళ్ళు ఎక్కడనో పడేస్తారు. కానీ ఇవాళ ఆయన రెచ్చగొట్టిండు. ఆ రోజు పండుగ వాతావరణం, జూన్ 2 మాకు కొత్త బట్టలు కుట్టించుకున్నా నేను. ఏమన్నా కానీ కేసీఆర్ దూరమైనా ఏమంటే ఆ రోజు తెలంగాణ సాధించినామని ఒక ఉద్యమకారునిగా బట్టలు అంది కొత్తగా కుట్టించి. ఆ రోజు ఆయన బీజేపీ స్కెచ్ అది. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో యాక్టింగ్ లెక్క చేస్తాడు. బీజేపీలో ఏం చేస్తారంటే ఈయన ఊసగొల్పింది ఇట్లా చేయి అని చెప్పి తర్వాత మెల్లగా టీడీపీని ఇది చేస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన. రేవంత్ రెడ్డియే ఆంధ్ర నాయకుల ఏజెంట్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయిపోయింది. ఈ పుష్కర కాలంలో 2 ప్రభుత్వాలు మారినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే ఇక్కడ విగ్రహాలు పెట్టవచ్చు, వాళ్ళని స్మరించుకోవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి గద్దర్ తెలంగాణ మీతో పాటుగా మీకన్నా ముందు నుంచి అడవిలో తిరిగిన వ్యక్తి, మీతో పాటుగా తెలంగాణ కోసం కూడా కొట్లాడిన వ్యక్తి. ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని తెల్లాపూర్ దగ్గర ప్రైవేట్గా జనమంతా గుమిగూడితే ఆ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వలేదు. హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత కొన్ని పర్మిషన్లు వచ్చినాయి, యాక్సెప్ట్ చేశారు. గద్దర్ అవార్డులను పెట్టారు. గద్దర్కి సంబంధించి ఇప్పటివరకు స్మృతివనం లేదు ఎక్కడ ఏర్పాటు చేసిరా? ఇప్పుడు గద్దార్కి మొన్న గద్దార్ అవార్డు ఇచ్చినాం. అంతకుముందు అది నంది అవార్డు ఉంటుండే. గద్దార్ అవార్డు ఇచ్చినాం. ఇంకా ఉంది గద్దార్కి. శ్రీకి సంబంధించి స్మృతివనం కడతామని గట్కేశ్వరం ల్యాండ్ ఏర్పాటు చేశారు. అక్కడ బల్లులు గుడ్లు పెడుతున్నాయి, కప్పలు ఎగురుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి. కనీసం ఇంతవరకు అనొద్దు మనంగానే అక్కడ గోరి కూడా కట్టలేదు. ఇంకా అటువంటి పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్లో ఇంకా ఎన్టీఆర్ విగ్రహం కడతామని ఆ రోజు జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏంది? ఎన్నికల హామీని హుటాహుటిన తీర్చడం ఏంది? మరి ఎన్నికల హామీలు ఎన్ని తీర్చిరని, ఈ ఎన్నికల హామీ తీర్చిరని కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇంకా ఆంధ్ర పాలకుల విగ్రహాలే కావాలా అనే క్వశ్చన్ రేజ్ అవుతున్నది. అంటే ఆయన ఏజెంట్ అనే మాటని బలంగా చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణగా చెప్తున్నారు జనాలు. లేదు, ఏజెంట్ లేడు, ఏం లేడు. ఇది కొంత పొరపాటు జనాలు ఆలోచిస్తారు కొంతమంది, కానీ మేధావులే ఆలోచిస్తారు. ఆ రోజు వాళ్ళ ఓట్లు కావాలని జూబ్లీస్ మాకు ఈ చాలా టఫ్ ఎలక్షన్ అని మేము అనుకున్నాం. వాళ్ళ ఓట్లు పడాలంటే వాళ్ళు ఒక డిమాండ్ చేశారు. నేను గిట్ట ఉన్నా ఆ రోజులలో. శ్రీనగర్ కాలనీ కానివ్వండి, వెంకటరావు నగర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఈ ఏరియాలలో మన విద్యుత్ అది ఆఫీస్ ఉంది కదా, అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు. మాకు ఎన్టీఆర్ విగ్రహం కావాలంటే, ఎన్టీఆర్ విగ్రహం పెద్ద అయినా కదా కట్టేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మీరు నవీన్ని గెలిపియండి అని ఆ రోజు మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి హోదాలో. వాళ్ళ ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం కడతామంటున్నారు. అంటే తెలంగాణలో ఉద్యమకారులు ఎవరు లేరా? చాకలేలం విగ్రహం కట్టవచ్చు కదా, ఇది అమీర్పేట సెంటర్. ఇప్పుడు మనం కట్టుతున్నాం కదా, అనేక మంది. ఇప్పుడు కొమరం భీమ్ది ఇప్పుడు అన్ని ఇప్పుడు కార్పొరేషన్లు చేసినాము. సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీమ్ కార్పొరేషన్, ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇవి అన్నీ వాళ్ళ విగ్రహాలు గిట్ట పెడతాం, ఏముంది, పెట్టమని ఎక్కడన్నా చెప్పిండు ఆ ముఖ్యమంత్రి? లేదు, అది అయితే అది ఎలక్షన్ సెంటిమెంట్ మీద కట్టిరు. కానీ ఆ ఎలక్షన్ సెంటిమెంట్ మీద ఇది చేసింది తప్ప, దాని మీద ఆ రోజు మాట ఇచ్చిందని ఎందుకు ఇది చేయాలని దానికి ఏజెంట్ ఉంటే ఇంత ఎందుకు పోయి ఇది చేస్తాడు? ఆ రకంగా విగ్రహం ఆవిష్కరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ తెలంగాణ మే జాగీరా అని క్వశ్చన్ చేసిన పవన్ కళ్యాణ్ని ఊసగొల్పిందే బీజేపీలు. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడితే ఆయన మనం హైప్ ఇచ్చినట్లు. పిచ్చోన్ గురించి ఎక్కువ మాట్లాడవద్దు. ఆ రోజు నేను పాశం యాదగిరి, మా అడ్వకేట్ వాళ్ళు చిక్కుడు ప్రభాకర్, ఈయనను పర్మిషన్ రావద్దని ఇద్దరం ఇది పెట్టినాం. మేము పొద్దుగాలనే కోట్ల నేను పాశం యాదగిరి ఇద్దరం పెట్టినాం. ఇంప్లీట్ అయ్యి అక్కడ అది బెంచ్ మీద రాకుండా చేసినాం. లేకుంటే ఆ రోజు వస్తే కొంత అల్లజడి సృష్టిస్తుండే. తెలంగాణ అమరవీరులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కొంత రివర్ట్ అవుతుండే. కానీ ఎవరు మాట్లాడలేదు కదా గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి ఎందుకు మాట్లాడారు? పిచ్చోన్ గురించి ఎందుకు మాట్లాడాలి? అతనికి ఎందుకు హైప్ చేయాలి? నేను మా పొన్నం ప్రభాకర్ అన్న గిట్ట చెప్పిన, అన్న ఒకసారి మాట్లాడిదాం, మళ్ళీ ఇంకోసారి ఆయన గురించి మాట్లాడవద్దు, ఆయన రెచ్చగొడతాడు, మనం రెచ్చిపోవద్దు, ఆయన చేయమని, పోటీ చేయమని మేము వద్దంటున్నామా? చార్మినార్ ఉంది, చంద్రాయన్ గుట్ట ఉంది, యాకుత్పుర ఉంది, తర్వాత కార్వాన్ ఉంది, ముందుగా పోటీ చేయమను అక్కడ.
ఆ కాన్స్టిట్యున్సీలో హీరో కాదు అయినా ఈయనను చూపెడతారు అక్కడ. తెలంగాణలో చేయమను. ఎంతమంది తెలంగాణలో పార్టీ పెట్టి చేస్తే అది అంతా కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. సోషల్ మీడియాలో చిన్న చీమ చిటుకుమన్న ఇంటెలిజెన్స్ గమనిస్తది. ఈ రీజనల్ కాన్‌ఫ్లిక్ట్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టేవి ఉంటే వెంటనే డిలీట్ అయిపోతాయి. కానీ కొన్ని కామెంట్స్ మీకు కూడా చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ మనం చూపించలేము ఆ కామెంట్స్‌ని. ఎల్ పదాలు వాడుతూ మహిళల మీద, మగవాళ్ళ మీద ఎల్ పదాలు వాడుతూ, ఎల్ కొడకా అని ఇలాంటి పదాలు పెట్టి తెలంగాణ లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది సోషల్ యాక్టివిస్టులను గానీ, సరే వాళ్ళకి పడనోళ్ళంటే పోనీ వాళ్ళ పర్సనల్ అటాక్ వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళ ఇష్టం అది. తెలంగాణ అనే పదంతోని చాలా దారుణంగా నేను ఒక కామెంట్ చూసినా మీకు చెప్తున్నా. తెలంగాణలో మళ్ళా మీ భార్యల్ని దొరల దగ్గరికి పంపండ్రా అని పెట్టిన కామెంట్స్ ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇంత చేస్తున్నారు ఇంటెలిజెన్స్ ఏడ పోయింది? మీ ఇంటెలిజెన్స్ ఏడ పోయింది? తెలంగాణలో ఇటువంటిది ఎవరు సహించరండి. ఉపాసమన్నా ఉంటాం కానీ చచ్చిపోతాం కానీ వాళ్ళ లెక్క కాదు కదా. పబ్లికే రంగంలో దిగి చేయాలంటారా? ఇట్లాంటి మాటల్ని వాళ్ళే బ్రేక్ చేయాలనా? ప్రభుత్వాలు ఏం పని చేయవా? ప్రభుత్వాలు డెఫినెట్ చూస్తుంది. చూస్తే ఆయనకు సింపతి అవుతుందా ఏందనేది ఇది చూస్తుంది. అని చెప్పి మీరు ఆపకపోతే ఎట్లా? లేలే ఎందుకు ఆపుతలేము? ఆ రోజుల్లో మేము అసలు ఆయనకు పర్మిషనే దొరకలేదు. ఎందుకు ఆపలేదా? ప్రభుత్వమే ఆపింది కదా. ఆ రోజులలో మనం పండుగ వాతావరణం రోజు పిచ్చంతోటి కొట్లాడుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు పెట్టుకోమను, సభలు పెట్టుకోమను. ఎవరు వద్దంటున్నాం? కాంగ్రెస్ పార్టీ వద్దంటుందా? పెట్టుకోమను వచ్చి. ఆ రోజు ఎందుకంటే జూన్ 2 ఒక పవిత్రమైన రోజు. ఒక రాష్ట్రానికి సాధించిన రోజు. 1200 మంది బలిదానం రోజు ఆ రోజు. ఆ రోజు మేము పండుగ చేసేటప్పుడు నేను మీరు ఇది పెట్టుకుంటా, నేను అది చేసుకుంటా. నవనిర్మాణ సభ, తెలంగాణ నవనిర్మాణ సభ. తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈయన వచ్చి చేస్తాడా తెలంగాణ గురించి? 11 రోజులు అన్నమే తినలేదు నేను అన్నాడు ఆ రోజులలో. మా కొబ్బరి బొండలు తెలంగాణలో చూస్తే అన్నీ ఎండిపోయినాయి అన్నాడు. ఇలా తెలంగాణ నవనిర్మాణ సమితి పెట్టి ఎవరిని రెచ్చగొట్టి ఎవరిని కొట్లాట పెట్టడానికి మొదలుపెట్టిండు. కొండగట్టులో నేను పోయినా ఇచ్చిన, ఇక గద్దారన్నకు నేను కారు ఇప్పించిన. ఏ కారు ఇప్పించినావు చెప్పురాదు. ఎందుకు అబద్ధాలు ఆడతావు? కారు ఇప్పించింది ఉంటుంది కదా. నేను వాళ్ళ బిడ్డకు అడిగిన, కొడుకుకు అడిగిన. వాళ్ళ భార్య నాకు 30 సంవత్సరాల నుంచి మీటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండే. ఏందక్క అంటే, లేదు తమ్మి మనం ఏమి ఇది చేసుకోలేదు. చనిపోయిన వాళ్ళ మీద ఏదో మాట్లాడుతున్నాడు తప్ప ఇది కాదు అని చెప్పడం జరిగింది. కారు ఇప్పిస్తే డబ్బులు ఇచ్చేస్తాం మేము. ఉద్యమకారులం ఉందాం కదా. ఆడు ఏ బండి ఇప్పించిండో చెప్పమందు డబ్బులు నేనే ఇచ్చేస్తా. ఒక్కనే ఇచ్చేస్తా. కెమెరా చూసి చెప్పు. కెమెరా ముంగట్నే చెప్తున్నా కదా. పవన్ కళ్యాణ్ గద్దరికి ఏం కారు కొనిచ్చిండో చెప్తే ఆ డబ్బులు మీరు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తా. ఆ రోజు సహాయం కోసం ఇంతమంది ఉండగా మరి గద్దరన్న ఆయన ఎట్లా పోయిండు? గద్దరన్న అందరి దగ్గర పోతాడు. గద్దరన్న హ్యాపీ ఏంటంటే ఎవ్వరికి చెప్పకుండా సడన్గా వచ్చేస్తాడు. అరే తమ్మి జొన్న రొట్టె పెట్టరా, నేను కొంత నిద్ర వస్తుందిరా పడుకుంటారా. అదాన్ని నా దగ్గర గద్దరన్న వచ్చిండు, నా దగ్గర జొన్న రొట్టె తిన్నాడు, మటన్ తిన్నాడు అని చెప్తామా మనం? నేను పెడతా, ఎంతోమందికి సాయం చేస్తాను నేను. ఈ చెయ్యికెంచి సాయం చేసి ఇంకో చెయ్యికి తెలియకుండా ఇది చేస్తా. అది హుండాతనం, పెద్దతనం. నువ్వు ఇప్పించుండొచ్చు. కానీ ఆ రోజు నాకు గద్దరన్న వచ్చి, అరే నాకు ఇక్కడ బుల్లెట్లు ఉన్నాయిరా, నాకు తిరగడానికి ఆటోలో ఇది అవుతలేదు, నాకు ఒక కారు ఇప్పించుండొచ్చు నువ్వు కాక. కానీ ఆ మాట నువ్వు చెప్పేది లేకుండే. నువ్వు సాయం చేసింది ఉండవచ్చు, కృతజ్ఞత చేస్తాం మేము. కానీ ఆ రోజు చెప్పింది మామూలుని హట్టు చేసినావు. తెలంగాణలోకి ఏం చేత కాదు, కారు నేను ఇప్పించిన, గద్దారిని చూడలేదు. గద్దారు చనిపోయిన రోజు. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉండే, ముఖ్యమంత్రి కాలే. ఎక్కడ పెడదామంటే ఎల్బీ స్టేడియం అన్నాడు. చక్కగా నేను పోయినా తాళం చేతులు ఇరగొట్టిన, ఫస్ట్ డెడ్ బాడీ లోపల పెట్టేసిన. అప్పుడు మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఈడ పెట్టవద్దు అన్నారు. ఈడనే ఉంటుంది, ఈడికించి ఎట్లా బయట తీసుకుపోతారు చూస్తాను. అప్పటికే ఉద్యమకారులు మొత్తం ఈ స్టేడియంని ఘేరాయించినాం, అక్కడనే పెట్టినాం, అక్కడికించి తీసుకుపోయినాం. మాకు ఒక స్ఫూర్తి ఉంది కదా. ఉద్యమం చేసేటోడు, ఉద్యమకారుడు అబద్ధమాడి ఎవరో భయపెట్టిస్తే భయపెట్టేటోళ్ళు లేరు. ఇప్పటికీ గిట్ట నేను మొన్న చూసిన కమిటీలో అయిన తర్వాత వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు, అక్కడక్కడ పోతున్నారు. అదే ఆవేశం, అదే కోపం ఇంకుందంట. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఆంధ్ర అనేటువంటి వివాదం ఇంకున్నదంటారా? ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే. మేము ఉద్యమకారుల కమిటీ చేసిన తర్వాత కేశవరావు చైర్మన్ అయిన తర్వాత పొన్నం ప్రభాకరు అందులో మెంబరు, తర్వాత అద్దంకి దయాకరు, నేను,
నా మిత్రుడు ఏది మన శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఉండే వాళ్ళ మీద, తర్వాత మన కోదండరామ్, 5గురు కలిసి మేము మీటింగ్ పెట్టినాం. ఆ రోజు ఒక 15-20 పార్టీలు వచ్చినాయి. అందులో టీడీపీ గిట్ట వచ్చింది. టీడీపీకి ఎందుకు పంపించారు మీరు అని అడిగింది నేను. సార్ జాతీయ పార్టీ కదా, అందులో ఎవరెవరు రికగ్నైజ్డ్ ఉన్నారో అందరికీ పంపిస్తామంటే మంచిదని చెప్పిన. ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి న్యాయం ఎప్పుడైతుంది మీరు అంటున్నట్టుగా? తప్పకుండా ఇప్పుడు కమిటీ చేయాలి. సాయంత్రం 4 గంటలకు నేను పొన్నం ప్రభాకర్ ఆ టీం చూసి మనము సెక్రటరియట్ దగ్గర అమరవీరుల దీపం ఉంది కదా, అక్కడ ఆఫీస్ తీసుకున్నాం. అక్కడనే ఉద్యమం నడిచింది. అక్కడికించి తెలంగాణ హెలికాప్టర్లు వేసింది. స్థూపాన్నే అఫీషియల్ ఇనాగ్రేట్ చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఆ ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేయలేదు. ఆయన చేసిండు కదా అప్పుడు ఎవరు? కేసీఆర్. దీపం కాదు, అక్కడ స్తూపం అసెంబ్లీ దగ్గర ముంగట ఎవరు చేయలే. మళ్ళీ ఆ రోజులలో ఎవరు చేయలే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ స్తూపం అది. ప్రజలే ఇనాగ్రేట్ చేసుకున్నారు. ప్రజలు కట్టింది అది చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి బాగానే ఉందని అంటారు. ఒక ఉద్యమకారుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా చెప్పుర్రి. ఈ మంత్రుల వర్గం కానీ, లేకపోతే ఈ ముఖ్యమంత్రి పనితీరు కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి పని చేస్తుండు, పాపమైన తపన ఇది ఉంటుంది. కానీ కిందోళ్ళు గిట్ట పని చేయాలి. ఒకటి ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒక కెప్టెన్ ఆడితే కాదు కదా, మొత్తం ప్లేయర్లు ఆడాలి. ఫీల్డింగ్ చేసేటోడు ఫీల్డింగ్ చేయాలి, వికెట్ కీపర్ పెట్టేటోడు. కెప్టెనే చక్కగా లేడు ఎవరు అంటారు. కెప్టెన్ 100% చక్కగా ఉన్నాడు. కెప్టెన్ ఏదో చేయాలనే తపన ఉంది. ఇంత ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండా అటు ఇటు అడ్జస్ట్ చేసి ఏదో ఒక దిక్కు నడిపిస్తుండే ఆయన చేస్తుండు. కింద టీంకి కొంచెం ఇది చేసుకుంటే 100% మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు అనుకుంటారు సోషల్ మీడియాలో చూసి ఇవాళ మళ్ళీ కేసీఆర్ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు తప్ప అది ఓన్లీ సోషల్ మీడియా. అయితే మళ్ళీ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇలా అవుతుంది కానీ రాదు. మేము రెడీ అయి ఉందాం. మేము ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు ఏదో ఒట్టి చేతులతోటి పోము కదా. 2029 ఎన్నికలన్నా ఎక్కడన్నా పోటీ చేసే అవకాశం ఉందా రాములు నాయక్ గారు? 100% చేస్తాయి ఎక్కడో ఒక జాగాలో. ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది. 119 నుంచి 153 అవుతాయి. ట్రైబల్ సెట్లు పెరుగుతాయి. ఎక్కడనో చేస్తాం, 100% చేస్తాం. నాటువంటి క్యాండిడేట్ పార్టీకి దొరకాలి కదా, 100% చేస్తాం. థ్యాంక్ యూ రాములు నాయక్ గారు. ఓకే రైట్. సో ఇది ఆయన పహిల్వాన్ తరం నుంచి మొదలుకుంటే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు వరకే. సో రాములు నాయక్ గారి పాడ్కాస్ట్ ఇది. సో మీకేమనిపించింది? మీకున్న సందేహాలు, మీకున్నటువంటి అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.